తనుజాని కానీ కళ్యాణ్ని కానీ సంజన గారు అలా మాట్లాడటం కరెక్టేనా? మీ ఒపీనియన్ ఏంటన్నది కింద కామెంట్ చేయండి. నా ఒపీనియన్ ఏంటన్నది కూడా చెప్తా. మార్నింగ్ లైవ్లో వస్తుండే యాక్చువల్లీ నేను అప్పుడే వీడియో చేస్తున్నప్పుడు, కాకపోతే అక్కడ బ్రేక్స్గా ఉంది. అలాంటి సెన్సిటివ్ విషయాన్ని ముక్కలుగా ఏం చెప్తాంలే అని చెప్పి నేను దాని గురించి మాట్లాడలేదు. సో ఎపిసోడ్లో చూసిన డీట్గా మాట్లాడదని చెప్పి ఆగాను. సో అదే మెయిన్ టాపిక్. అది కాకుండా నామినేషన్ తర్వాత జరిగిపోయిన టాపిక్లో అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నా, స్టిల్ ఎపిసోడ్లో ఏమని చెప్తారు దాని గురించి చెప్తాను. నెక్స్ట్ మెయిన్ టాస్క్ కోసం, దాని తర్వాత వీళ్ళు చేసిన దొంగతనం కోసం. ఇంకా నాకు తమ్నైల్లో పెట్టేవన్నీ పట్టడం ఇంకా పెట్టలేదు అనమాట. తమ్నైల్లో ఇది లేదని మాత్రం అనుకోవద్దు. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ముందుగా మీరు ఈ వీడియోని లైక్ చేసి చూడండి. అలాగే మీ దగ్గర ఏమైనా హైప్ పాయింట్లు ఉంటే హైప్ పాయింట్లు కూడా ఇవ్వండి. లైక్ మాత్రం ముఖ్యం. దాంతోపాటు కొత్తగా చూసే వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దగ్గరలో ఏదో మళ్ళీ ఒకటి ఏదో అవుతున్నట్టుంది, చేసుకోండి. ఇంకోటి ఏంటంటే అన్నీ అనుకూలిస్తే ఇది స్కిప్ చేయొద్దు. అన్నీ అనుకూలిస్తే రేపు ఒక సర్ప్రైజ్ చూస్తారు మీరు. అన్నీ అనుకూలిస్తే సోషల్ మీడియాలో, అనుకూలించకపోతే నేను మర్చిపోతాను, మీరు మర్చిపోండి. అంటే అలాంటివన్నీ జరిగేదాకా చెప్పలేం. కొద్దిగా అంటే నన్ను ఎవరైతే ఫాలో అభిమానిస్తూ ఉంటారో వాళ్ళందరూ కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. కొత్తలు ఈడీ ఎక్స్ట్రా అనుకుంటారు, అంతే. అంత విజయం ఉండదు. చూద్దాం, లెట్స్ సీ. సో ఫస్ట్ నిన్న నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఏదైతే ఉందో దాని ఇష్యూ ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట. గౌరవ్ అడుగుతున్నారు మాధురి గారు, ఎందుకు సేవ్ చేసేవి ఏంటంటే అక్కడ ఇమ్మాన్యుయల్ చక్రం తిప్పాడు అని చెప్పి. వీళ్ళకి అర్థమైంది. సో నువ్వు మ్యానిపులేట్ అయ్యో, అసలు ఇక్కడ నామినేషన్ చేయడానికి ఎవరు లేరు, అసలు ఇక్కడ ఎవరి పేర్లు లేవు, నువ్వు ఎందుకు అలా చేసావంటే వీళ్ళు ఏం చెప్పారంటే నీ పేరు రాకుండా మేము చూసుకుంటాం, అటు సైడ్ నుంచి నీ పేరు రాకుండా చూసుకుంటే ఇటు సైడ్ నుంచి నీ పేరు రాకుండా చూసుకుంటే ఇమ్మాన్యుయల్ తిప్పాడు అనమాట. ఆయిషా నువ్వు సేవ్ చేయను, ఎందుకంటే ఆయిషాకి ఎక్కువ మంది వేస్తారని తనకు తెలిసిపోయింది. చెప్పేసారు. సో ఆయిషా ఖచ్చితంగా పడిద్దని తెలుసు, అందుకని ఆయిషాను సేవ్ చేయాలనుకున్నాడు. ఎందుకు ఇమ్మాన్యుయల్ ఆయిషాను సేవ్ చేయాలనుకున్నాడు అంటే 2 రీజన్లు ఉన్నాయి. ఒకటి ఇమ్మాన్యుయల్ చెప్పే రీజను, ఒకటి నేను అనుకునే రీజను. ఇమ్మాన్యుయల్ చెప్పే రీజన్ ఏంటి అంటే వీడి దగ్గర ఇంత పవర్ ఉంది కదా, అంటే నామినేషన్ పవర్, ఎలిమినేషన్ పవర్ కదా, సేవింగ్ పవర్ కదా, ఇంత పవర్ ఉండి కూడా తను నామినేట్ అయితే కరెక్ట్ కాదన్నది ఇమ్మాన్యుయల్ మాటలు. లాజిక్గా నాకైతే అనిపించలేదు, ఎందుకు కాదు ఎందుకు కాకూడదు అని చెప్పి. ఎనీవే, అంటే నామినేషన్ పవర్ ఉండి తనే ఎలా అవుతుంది అన్నది అనుకుని ఉండొచ్చు. నెక్స్ట్ ఏంటంటే నేను అనుకునేది ఏంటంటే ఆయిషా నామినేట్ అయితే ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి, అంటే ఇప్పుడు వచ్చారు కాబట్టి. కానీ ఆయిషా లాంటి వ్యక్తి తనుజాకి ఆపోజిట్గా నుంచోవాలి కాబట్టి, నుంచుంటే తనుజ కొంచెం గట్టిగా ఇచ్చిపడేస్తుంది, తనుజ కొంచెం డిఫెన్స్ మోడ్లోకి వెళ్తుంది అని చెప్పి అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఇమ్మాన్యుయల్ టార్గెట్ మ్యాక్సిమం తనుజ చుట్టే తిరుగుతుంది, నేను గమనిస్తూ ఉంటాను. లేదు అనుకుంటే అప్పుడు నేను చెప్తాను, నేను మళ్ళీ నా అంత పార్షియాలిటీ ఉండదు, చెప్తాను ఓకే ఇమ్మాన్యుయల్ టార్గెట్ తనుజ కాదు అని చెప్పి. ప్రెజెంట్ అయితే మాత్రం నాకు అదే అనిపిస్తుంది. తన చుట్టే ఆ నామినేషన్స్ కానీ, కళ్యాణ్ మూవ్ కానీ, ఐషా సేవింగ్ కానీ ఏదైనా సరే అలాగే అనిపించింది. లేదంటే ఇప్పుడు తను తీసుకుని అక్కడికి వెళ్ళి అంత చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఇది అందుకోసం అని చెప్పనమాట. సో దివ్య వాళ్ళు చెప్తారు, కానీ గౌరవ్ వినిపించుకోడు అనమాట. లేదు ముందే డీల్ చేసుకున్నాం, మేము ముందే మాట్లాడుకున్నాం అని చెప్పి తన వల్లే సేవ్ అయ్యారు, తన వల్లే తన పేరు రాలేదనుకుంటాడు. గౌరవ్ నేను ఎవరు నామినేట్ చేస్తే నీ పేరే లేదని చెప్పి వినిపించుకోరు. నెక్స్ట్ తనుజ ఏమంటుందంటే సంజన గారు వచ్చి ఒక నామినేషన్ చెప్పినప్పుడు రైజ్ అవున వాయిస్ అంటే సంజన గారు ఎవరో నామినేట్ చేస్తా అని చెప్పి తీసుకొని వేరే వాళ్ళని చేశారు అన్నట్టు. కానీ సంజన గారు, నాకు అది అర్థమైంది, కానీ సంజన గారు ఏం చెప్పలేదు పలానా వాళ్ళు చేస్తాను. అది ఐషా ఇచ్చింది కదా, తను ఇచ్చింది కాదు కదా, ఇమ్మాన్యుయల్ ఇచ్చింది కాదు. అది నాకు ఇప్పుడు అర్థమైంది. నైట్ కూడా ఇమ్మాన్యుయల్ అంటాడు అది నేను ఇచ్చింది కాదు, ఎవరో ఇచ్చిందని నేను ఎందుకు రేస్ చేస్తానని. తనుజ గారు అప్పుడప్పుడు ఇలా కొన్నిసార్లు లాజికల్ మిస్ అవుతూ ఉంటారు. నాకు అదే అర్థం కాదు. అది ఇచ్చింది ఎవరు? ఐషా ఎవరు చేయడానికి ఇచ్చింది అంటే అక్కడేం మాట్లాడుకోలేదు, ఒకటి మిగిలింది, సరే రండి తీసుకోండి అంది, ఆవిడ తీసుకున్నారు. సో ఇక్కడ దీన్ని కంపేర్ చేస్తే అక్కడ ఏమైనా వాయిస్ ఇక్కడ ఇచ్చిందంటే నాకైతే ఇది లాజిక్ కనిపించలేదు. మరి ఆవిడ ఏమనుకున్నారేంటో. సో ఇప్పుడు రైస్ అవున వాయిస్ ఇప్పుడు కళ్యాణ్ అయితే మాత్రం రైజ్ అయింది. మైండ్ సెట్ మరి సేవ్ చేయాలనుకున్నప్పుడు ఎందుకు రైజ్ అవుతుంది వాయిస్, అదే ఇది సెల్ఫ్ గేమ్ అంటే అయ్యి అని చెప్పి. సో అక్కడ రైస్ చేసాడు, ఇక్కడ రైస్ చేయలేదు అయ్యి అని చెప్పి. నెక్స్ట్ కళ్యాణ్ ఇమ్మాన్యుయల్ బయట మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ నాకు ఇమ్మాన్యుయల్ ఏంట్రా ఇలా దొరికిపోతున్నాడు, ఈజీగా తెలిసిపోతుంది, ఇలా అయితే ఎలాగ ఇమ్మాన్యుయల్ మరీ బయటపడిపోతున్నావు, ఓపెన్ అప్ అయిపోతున్నావు, మరి ఇంత ఓపెన్ అప్ అయిపోతే కష్టం నీ గేమ్ కానీ అనిపించింది. ఇంకా కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఎలివేషన్ ఇచ్చుకున్నారో వాళ్ళకి కూడా క్లారిటీ, మా అన్న దెబ్బ కొట్టి కావాలని తనుజాని సేవ్ చేసి సంజన గారిని వేసాడు అనుకున్న దానికి క్లారిటీ అనమాట. సో క్లియర్ కట్గా ఒక్క పాయింట్ మిగల్చలేదన్న. రమ్య అన్నీ కవర్ చేసేసింది. ఇక్కడ డౌట్ వస్తుంది, అంటే రమ్య చెప్పినవన్నీ నిజాలని చెప్పి కళ్యాణ్ అనుకుంటున్నాడా? డ్రామా క్వీన్, సీరియల్ యాక్టర్, ఫేక్ రాని, ఏవేవో పేర్లు పెట్టి దిగరా, అవన్నీ నిజం అనుకుంటున్నాడా కళ్యాణ్ అని చెప్పి డౌట్ వస్తుంది. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ తనుజ మీద నాకు ఒక్క పాయింట్ ఉందిరా, ఎవరి మీద నాకు డిస్ప్యూట్స్ లేవు, నేను సేఫ్ గేమ్ ఆడేవాడిని అయితే అవన్నీ చేయను కదా అన్నట్టు ఒక వీక్ బాధ ఏంటి తెలుసా. మామూలుగా ఉంటే కనుక ఇమ్మాన్యుయల్ ఈ విషయంలో సపోర్ట్ చేసేవాడిని. ఏంటంటే ఇతను ఎంటర్టైనర్ కాబట్టి తనకి ఎవరితోనూ డిస్ప్యూట్స్ ఉండవు కాబట్టి, సో నామినేషన్స్ అనేవి రావని. కానీ బ్యాక్ కూర్చున్నప్పుడు నామినేషన్ పిస్తారు, నా పాయింట్లు చెప్తే నా సామి రంగా దుమ్ము లేచిపోద్దన్నట్టు మాట్లాడతారు కొన్నిసార్లు. అలాంటప్పుడు నాకు అలా ఉన్నప్పుడు మరి ఎందుకు చెప్పవు అన్నదే పాయింట్. కళ్యాణ్ అన్న నేనే నామినేట్ చేస్తానని చెప్పి నేను ఎందుకు చేయనన్నా, ఎందుకన్నా కాంట్రాడిక్ట్ చేస్తానంటే ఇమ్మాన్యుయల్ అరే నేను ఫ్రెండ్ని, నేను చేస్తే బాధపడిద్ది,
సేఫ్ గేమ్లా కనబడతాయి, కానీ నేను ఎక్స్ప్లెనేషన్ నీ సేఫ్ గేమ్లా కనబడుతుంది, నేను ఏదో ఒకటి చెప్తాను, చెప్పి నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకుంటా. కానీ నువ్వు వచ్చి తనూజ అంటే నువ్వు చేస్తే బాగుంటుంది, నువ్వు వచ్చి తనూజ అనగా నేను షాక్ అయ్యాను. సో నేను నామినేట్ చేసిన సో షాక్ అయ్యాను. నువ్వు చేస్తే మాత్రం అది నేను చేయటం వేరు, నువ్వు చేయటం వేరు, నువ్వు చేస్తే అది నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. అలాగే నువ్వు నన్ను చేసావు, నన్ను చేయలేదనో, సంజన గారిని చేసావనో ఇది పెద్ద నాకు మ్యాటర్ కాదు. కానీ తనుజ కోసం నేను చెప్పేదానికన్నా నేను చెప్తే ఒకలా ఉంటుంది, కళ్యాణ్ అనేవాడు చెప్తే ఒకలా ఉంటుంది, జనంలోకి వెళ్తాయి. అంటే తనుజ ఇలాగా, తనుజ సేఫ్ గేమరు, తనుజ డ్రామా క్వీను, తనుజ ఫేక్, ఇవన్నీ తన చేత చెప్పించి జనాలు పంపించారు. అంటే ఆ ఒపీనియన్స్ ఏంటి మీకున్నాయా ఇమాన్యుయల్? నాకు అర్థం కావట్లా. మీ దగ్గర ఉంటే మీరు అవి కూడా పెట్టచ్చు కదా. లాస్ట్ వీక్ తను సుమనన్న నామినేట్ చేసినప్పుడు వీళ్ళు షాక్ అయ్యామని అంటారు, ఎందుకంటే వైల్డ్ కార్డ్ షాక్ అయ్యారు, మేము షాక్ అయ్యామంటారు. సో ఈ వీక్ తన దగ్గర పాయింట్ లేదంటున్నాడు. మరి లాస్ట్ వీక్ పాయింట్ ఉంది కదా, నేను వీక్లీ పాయింట్లు నేను నా దగ్గర స్టాక్ చేసుకుంటాను అంటున్నాడు. స్టాక్ చేసుకుంటా అన్నప్పుడు లాస్ట్ వీక్ నువ్వు సేఫ్ గేమ్ ఆడావు, ఇంకో సుమనన్నం చేసావు, నువ్వు సేఫ్ గేమ్ ఆడావు, ఇంకో ఈవెంట్ ఇట్లా మార్చావు, 2 పాయింట్లు అవుతున్నాయి కదా. ఇంకా కావాలంటే ఇమాన్యుయల్ తలుచుకోండి, ఇంకా పెట్టచ్చు. కాకపోతే ఇమాన్యుయల్ పెట్టడు. ఎందుకు? ఇమాన్యుయల్ పెడితే ఇమాన్యుయల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. అదే కళ్యాణ్ కొంచెం క్లోజ్ కట్టి కళ్యాణ్ పుష్ చేస్తున్నాడు, కింగ్ మేకర్ అవుదాం అనుకుంటున్నాడు. సో వాళ్ళ బలి చేసి మనం ఏదో చేద్దాం అనుకున్నాడు. ఇది ఈ గేమ్ అందరిని ముందు పుష్ చేసి తన వెనక నుంచి ఆడిద్దాం అనుకున్నాడు. దానివల్ల తనకు ఉపయోగం లేదు, అది ఇంకా బ్యాడ్ అవడం తప్పితే అది అర్థం చేసుకోలేకపోతున్నాడు. నెక్స్ట్ ఏమంటాడు తెలుసా, ఇది డైలాగ్ ఆఫ్ ద నిన్న ఎపిసోడ్, అది నిన్న మన అన్సీన్ అనమాట. నీరు పోసి పెంచినట్టు అయ్యింది, చచ్చిపోతున్న మొక్కని నీరు పోసి పెంచినట్టు అయ్యింది. అంటే భరణి అన్న అతన్ని నేను బయటికి పంపించేసి అక్కడ అలా ఆ మొక్కని తెంపేస్తే, చచ్చిపోయినట్టు చేస్తే, మళ్ళీ మీరు నీరు పోసి పెంచారు. ఈ నామినేషన్స్ అయ్యి చేసి తనకి స్కోప్ ఇచ్చారు, నువ్వు మార్చావు అటు ఇటు. అదే కనుక నువ్వు తనని చేసేస్తుంటే కోకట వెళ్తూ పెకలించి బయటపడేసేవాళ్ళం అన్న విధంగా ఉంది. నా అనాలిసిస్ మాత్రం నాకు ఈ పాయింట్స్ అన్ని యాడ్ అవుతావు అంటే నా థియరీ నాకు ఇంకా స్ట్రాంగ్గా అనిపిస్తుంది తప్పితే వీక్గా అనిపించట్లా. సో గేమ్ అదే, ఇది ఫ్రంట్ ఫుట్ మీద పెట్టుకొని ఇమాన్యుయల్ తెలుసుకొని ఆడుంటే వేరేలా ఉంటుంది అన్నది నా ఒపీనియన్. కళ్యాణ్ నెక్స్ట్ ఈ వీక్ అంతా గమనించరా, జెన్యున్గా ఉంటుందో లేదో నీకే తెలిసింది. అంటే కళ్యాణ్ నేను ఎప్పుడూ వదిలేసానన్నా, అసలు పట్టించుకోవట్లేదు. కళ్యాణ్ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలే, నేను ఎప్పుడూ వదిలేసాను పట్టించుకోలేదు. నేను మీకు జెన్యున్గా అనిపించట్లేదా? ఎందుకు అనిపించట్లేదు? ఒక్క వారం ఒక్క పని చేస్తే మీకు అనిపించలేదా? లేదంటే 2 అంటే మీరు 6 వారాల నుంచి మీరు గమనిస్తున్నారని చెప్పి మన తీరి చెప్పాడు. 3 వారాలకి ఇలా జరిగింది, 4 వారం ఇలా జరిగింది, 5 వారాలు జరిగింది, 6వ వారం అసలు ఆకాశంలో పెట్టాడు తనుజాని తన మాటలతో. ఏంటి ఒక్క వారం నేను గమనించి ఒక్క వారంలో దిగిపోయిందా? దిగిపోతే కనీసం కూర్చొని తనుజ ఇక్కడ నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పుకొని ఇది లేదా? నా గేమ్ సరిగ్గా లేనప్పుడు తనుజ వచ్చి నా దగ్గర కూర్చొని నాకు చెప్పింది, నన్ను ప్రోత్సహించింది, నన్ను కరెక్ట్ చేసింది, నా కోసం తను నా వెనకాల స్టాండ్ తీసుకుంది అని ఇన్ని మాటలు చెప్పిన కళ్యాణ్ వెళ్ళి తనుజ దగ్గర కూర్చొని నువ్వు ఇక్కడ తప్పులు చేస్తున్నావు, ఇక్కడ సేఫ్ గార్డ్తో నాకు ఇలా అనిపిస్తుందని చెప్పి క్లారిటీ తీసుకోలేవా? ఎందుకు? ఎవరు నీ మైండ్ని పొల్యూట్ చేస్తున్నారన్నది ఆలోచించుకోవాలి. కళ్యాణ్ దుప్పటి ముసిగేసుకొని నిద్రలో రాత్రుల పూట మైకులు పెట్టాలమ్మా, బిగ్ బాస్ టీము బెడ్రూముల్లో అన్ని చోట్ల మైక్స్ పెట్టాలి. అవి ఎలాంటి మైకులు పెడతారో ఏంటో, వాళ్ళు మైకులు వేసుకుంటేనే కాదు మామూలుగా కూడా వినిపించాలి. గొరక వినిపించినా ఓకే. చూడండి మరి ఇమాన్యుయల్ అంటాడు నామినేషన్ చేస్తే నీ మీద ఇంప్రెషన్ పోతుందిరా, ఎవరిని సంజన గారిని కానీ ఎవరైనా సరే. అంటే వారం రోజుల నుంచి ఇక్కడ పాయింట్ ఉందలేండి, మరి అంత బ్యాడ్ ఏం కాదు. వారం రోజుల నుంచి అనుకున్న వ్యక్తిని నువ్వు నామినేట్ చేస్తే వచ్చే పాయింట్స్ వేరు, అప్పటికప్పుడు అనుకుంటే వచ్చే నామినేషన్ పాయింట్స్ వేరని. కానీ కళ్యాణ్ ఏం చెప్తాడు, అప్పటికప్పుడు కాదన్నా నాకు 3 పేర్లు ఉన్నాయని చెప్తా ఉంటాడు. ఐషా, తనూజ, సంజన గారు 3 పేర్లు ఉన్నాయన్నా అని చెప్తాడు. సో ఏదైనా అంత పెద్ద పవర్ నా దగ్గర ఉండి 2 బాధలు ఇమాన్యుయల్వి, అంత పెద్ద పవర్ నా దగ్గర ఉండి మా అమ్మని కాపాడుకోలేకపోయినా నామినేషన్లకు రాకుండా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, తనుజకి ఇంత స్కెచ్ చేసి నిన్ను దెబ్బ కొట్టాం, ఈ రోజు కూడా ఇంకో దెబ్బ కొట్టేస్తుంటే అయిపోయేది, డెడ్ అయిపోయేది, మనకి రాస్తా క్లియర్ అయిపోయేది అనుకున్నాడు. అది బాధ, ఆ బాధతోనే అలా ఉన్నాడు. అది నెక్స్ట్ తనుజ, దివ్య, ఇమాన్యుయల్. ఇక్కడ ఇమాన్యుయల్ ఇదంతా రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది. ఇక్కడ ఇమాన్యుయల్ తప్పు, ఇక్కడ తనుజ తప్పు, ఇక్కడ ఇమాన్యుయల్ తప్పు, ఇక్కడ తనుజ తప్పు, ఇక్కడ కళ్యాణ్ తప్పు, అలాగే ఉంటుంది. కాంటెంట్ మొత్తం అలాగే ఉంటుంది నిన్న. అందుకని కొంతమంది ఒక వీడియోలో ఇమాన్యుయల్ని పొగిడని తిడతారు, కొంతమంది ఇమాన్యుయల్ సపోర్ట్ చేయలేదని తిడతారు. అన్ని కామెంట్స్ ఉంటాయి, ఆడికి బిఆర్ అన్నీ ఉంటాయి. నాకు దరిద్రం అది, నన్ను ఏం చేయమంటారు, నేను అలాగే చెప్తాను, మరి ఏం చేయాలి? తనుజ అంటే వాడు నన్ను నామినేట్ చేయలేదని చెప్పి లేచాడే, వాడు వాయిస్ రేస్ చేయడానికి అంటే అసలు అర్థమే కదా, ఎందుకు అంత వాయిస్ రేస్ చేయాలి, అక్కడ నన్ను నామినేట్ చేయలేదు అని చెప్పి మాట్లాడుతుంటారు. ఇమాన్యుయల్ వస్తాడు. ఇక్కడ కొంతమంది నాకు ఇమాన్యుయల్ సైలెంట్గా వచ్చాడు, అమ్మాయి చూసుకోలేదంటే బ్రో మొత్తం చుట్టూ అద్దాలు ఉంటాయి, ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా సరే వాష్రూమ్లో నీటికి కనిపించేస్తాయి. కళ్యాణ్ అనేవాడు నా దగ్గరికి వచ్చి తనుజాకి పాయింట్స్ ఉన్నాయంటే నేను షాక్ అయ్యా. నేను ఇస్తానో లేదా అలాంటి వాడికి ఛాన్స్ అని చెప్పి తనుజ ఇద్దరికి ఇచ్చో అంటే సింగిల్గా వస్తే నేను నామినేట్ అవ్వని అని చెప్పి ఇద్దరికి ఇచ్చాను, నామినేట్ చేద్దామని ఇచ్చాను. ఇక్కడ ఇమాన్యుయల్ టార్గెట్ నామినేట్ ఎలాగైనా తను నామినేట్ చేయాలని కాదు, నామినేట్ చేసినా సేవ్ అయిపోద్దని ఇమాన్యుయల్ తెలుసు, కాకపోతే కళ్యాణ్ ద్వారా ఎక్స్పోజ్ చేద్దామని.
అలాగే ఒకవేళ తనుజ రమ్య విషయంలో తనుజకి ఇచ్చి రమ్యకి ఇవ్వకపోతే బాగోదు, రమ్యకు కూడా ఇస్తే రమ్య కూడా పాయింట్లు చెప్తే ప్లస్ అవుతాయి. సో రమ్య చెప్పిన పాయింట్ల తర్వాత కళ్యాణ్ వ్యాలిడేషన్ చేసినట్టు ఉంటుంది అనుకుని కూడా తను అనుకుని ఉండొచ్చు, అందుకని ఇద్దరికి ఇచ్చాడు. సో నాకు ఒక పాయింట్ ఉంది, నీ సేఫ్ గేమ్ అనిపించింది అనగానే తనుజ అంటే నాకు కూడా సేఫ్ గేమ్ అనిపించింది ఇది, ఎందుకంటే నీ దగ్గర 5 టికెట్లు ఉన్నాయి, ఆమె దగ్గర 3 టికెట్లు ఉంచుకొని 1 ఉంచుకొని 2 ఇచ్చింది, 5 అంటే 5 ఇచ్చేసావు, నీది సేఫ్ గేమ్ ఇమాన్యుల్ అంటారు. ఇమాన్యుల్ రమ్య కాకపోతే పార్షియాలిటీ అది అంటారు అనమాట. నేను అందరికి ఇచ్చేసాను, నాకేం అవసరం, అందరికి ఇచ్చా, నేను ఎందుకు ఎవరైనా నామినేట్ చేయాలి, నాకేం అవసరం అంటే నాకేం అవసరం ఏంటి భయ్యా, మనం కూడా నామినేట్ చేయాలి కదా, నామినేషన్ చేయడమే బిగ్గెస్ట్ పవర్, మీ దగ్గర బిగ్గెస్ట్ పవర్ ఉంది, మీరు కావాలంటే 7గురిని నామినేట్ చేయొచ్చు, బిగ్ బాస్ అది ఇచ్చాడు, లేదు అనుకుంటే సగమైనా ఉంచుకొని చేయొచ్చు, లేదంటే ఒకటైనా గట్టిగా చేస్తుంటే విషయం అనేది ఇక్కడ మీకు ఇచ్చిన పవర్ మీరు నామినేషన్లో రాకుండా ఉండడం కాదు, నామినేషన్లో ఎవరు ఉండాలని డిసైడ్ చేసే పవర్, మీరు రావచ్చు రాకపోవచ్చు కానీ వస్తే కూడా మీకు మంచిదే కదా అనేది. నేను గేమ్ని ముందుండి ఆడిపించాలి కానీ వెనక్కి వెళ్ళిపోయి ఆడిపించడం ఏంటి అని అంటాను నేను. తనుజ వాళ్ళు చేసుకుంటారు, నేను సేఫ్గా వెనకాల కూర్చుందాం అనుకున్నావు అని చెప్పి వావ్ దట్ ఈస్ ద గేమ్ అని చప్పట్లు కొడతారు. సో నా దగ్గర ఉన్నది చిన్న పాయింట్ అని చెప్పి వావ్ అవును యాస్ గేమ్ అని చెప్పి ఈయన కూడా చప్పట్లు కొడతాడు. నేను చూస్తాను ఈ వారం మొత్తాన్ని, గో హెడ్ ఇమాన్యుయల్, గో హెడ్, నెవర్ బాదర్ అంటే గో హెడ్ తనుజ, గో హెడ్, అక్కడేదో చిరంజీవి వాయిస్ ఇచ్చినట్టు ఉంటుంది ఇమాన్యుయల్ది. సో నెవర్ కేర్డ్ విత్ ఇన్ మినిట్ నువ్వు మారిపోయి సేఫ్ గేమ్ ఆడితే ఇలాంటి వ్యక్తి కోసమా నేను నిలబడింది, ఇలాంటి వ్యక్తిని నేను సపోర్ట్ చేసిందని చెప్పి నాకు అనిపిదా అని అంటాడు. ఇది గట్టిగా అనేది గుచ్చుకుంటుంది ఎదుటి వ్యక్తికి. దీన్ని తనుజ గారిలో చాలా మార్పులు వచ్చినాయి, ఏడుపులు, అరుపులు, గోలలు అన్నీ తగ్గుకుంటూ వచ్చినాయి. ట్రిగ్గరింగ్ పాయింట్లు ఉంటే అది కొంచెం కష్టమే తగ్గటం, ఇది ట్రిగ్గర్ అవుతుంది. ఇలాంటి వ్యక్తిగా నేను సపోర్ట్ చేసింది అనగానే అప్పుడు ఇమాన్యుయల్ కరెక్ట్గా మాట్లాడాను, ఇంకోటి చేంజ్ అని ఇక్కడ తనుజ గారిది ఎంటైర్లీ తప్పు. ఎందుకంటే ఇమాన్యుయల్ సపోర్ట్ చేశాడు తనుజాని, డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను సెకండ్ ప్రయారిటీగాను ఎక్కడో సపోర్ట్ చేస్తామని తన దగ్గర ఆ పాయింట్లు ఉన్నాయి. అందుకని ఇమీడియట్గా తనుజ రియాక్షన్ కంప్లీట్ అవ్వక ముందే పాయింట్స్ వచ్చేస్తాయి వెంటనే. ఇక్కడ ఎవరి కోసం నిలబడలేదు అనగానే ఇంక స్టార్ట్ అయిపోతుంది, ఎవరి కోసం సపోర్ట్ చేయదని ఓవర్లాప్ అయిపోద్ది. అలాంటప్పుడు రింగ్ గేమ్లో నాకు హౌస్లో నువ్వు తప్ప ఎవరు లేరని ఎందుకు చెప్పావు అని చెప్పాడు, బలం కుదిరాడు అనమాట. తనుజ నేను రీతుతోనూ అన్నాను, అందరితోనూ అన్నాను, రీతుతో అనేది ఏంటి, అందరితో అనేది ఏంటి మేడం అంటే మీరు ఏ టైంకి తగ్గట్టు ఆ టైంకి ఉంటారా, ఇమాన్యుయల్ ఇది అడుగుతాడు. అంటే అడిగి చెప్తే దట్ ఈస్ బ్లైండ్ నమ్మకం, గుడ్డి నమ్మకం, నువ్వు స్వీట్ పాయిజన్ లాగా అని చెప్పి మళ్ళీ పాయిజన్ తీసుకొస్తారు. బట్ ఏదైనా సరే అక్కడ ఇమాన్యుయల్ సపోర్ట్ చేశాడు, నుంచున్నాడు. తనుజ షుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్, అవును ఇమాన్యుయల్ నుంచున్నావు, బట్ డజన్ మీన్ అని చెప్పి ఇంకోటి ఏదైనా చెప్పాల్సింది తప్పితే చెయ్యలేదు ఎవరి కోసం నుంచోలేదు అంటే కరెక్ట్ కాదు, అది అక్నాలెడ్జ్ చేయాల్సింది. సో ఈ విషయంలో తనుజ గారిది రాంగ్, ఒక్కొక్క చోట ఒక్కొక్కరు రాంగ్ ఉండి ఈ విషయంలో తనుజ గారు ఇక్కడ రాంగ్గా ఉన్నారన్నమాట. నీకు వీక్ మొత్తం సపోర్ట్ చేసినప్పుడు నీ గురించి స్టాండ్ తీసుకోలేదంటే నాకు బాధ వేస్తే వేదా. ఆ వీకెండ్లో నాగార్జున గారు అడిగినప్పుడు ఇలాంటి పర్సన్ కోసం నేను ఎందుకు నిలబడాలని అనిపించింది. బెడ్ గేమ్లో సపోర్ట్ చేశా, వాటర్ గేమ్లో సపోర్ట్ చేశా, దానివల్ల నేను సేఫ్ ప్లేయర్ అని చెప్పి నేను తెచ్చుకోవాల్సి వచ్చింది. నీకు సేవ్ చేయడం వల్ల నాకు ఎంత ఈజీ మా అమ్మకి నీ దాంట్లో పోసేయటం, నేను కానీ ఎక్కడో వెళ్ళి మళ్ళీ పోసా, శ్రీజాకి పోసాను అనగానే ఇక్కడ నువ్వు నేను సపోర్ట్ చేయలేదు, ఇప్పుడు తప్పుగా అర్థం చేసుకున్నారు, సపోర్ట్ చేయలేదు, నువ్వు నా దాంట్లో పోస్తే భరణి గారు తిరిగి పోస్తారని చెప్పి నువ్వు మళ్ళీ నాకు పోయేదంటే ఇక్కడ దివ్య స్టాండ్ తీసుకుంది, లేదు ఫస్ట్ పోసింది భరణి గారే తర్వాత ఇమాన్యుయల్ పోసాడని చెప్పి ఆగింది అనగానే ఇంకొక మైనస్ ఇక్కడ ఇవిడిది ఏంటంటే ఆర్గ్యుమెంట్లో పసలేకపోతే, ఆర్గ్యుమెంట్లో పాయింట్స్ లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో ఏదో చదువుతుంటే టపక్కన పెట్టేసి డ్రిక్కి వెళ్ళిపోతారు, నుంచొని పాయింట్స్ పెట్టాలి కదా, లేవు అక్కడ ఇంకా స్ట్రైక్ అవ్వలేదు, ఇంక వెళ్ళిపోతారు ఆ సిచ్యువేషన్ వదిలేసి. నెక్స్ట్ దివ్య ఇక్కడ అడిగింది, మీకు పాయింట్స్ ఉన్నప్పుడు మీరు కళ్యాణ్కి ఇవ్వకుండా మీరు చేయాల్సిందంటే నా దగ్గర ఒకటే పాయింట్ ఉంది ఒకటే ఉంది దివ్య, డైరెక్ట్ నామినేషన్ చేసే ఛాన్స్ వచ్చినప్పుడు నేను చేస్తాను, వాడు చెప్పినప్పుడు వాడెంత స్ట్రాంగ్ ఉంటున్నాడో నాకు తెలుసు, వాడి పాయింట్లు ఏంటో తెలుసు అన్నట్టు చెప్తాను అనమాట, ఏదో సంథింగ్ కళ్యాణ్ చేస్తే బాగుంటుంది అన్నట్టు. ఈ డైరెక్ట్ ఛాన్స్ వస్తే చేస్తానంటే నాకు అది అర్థం కాదు, ఇది కాక ఇంకేం డైరెక్ట్ ఛాన్స్ అయ్యా సామే, ఇక్కడ ఒకళ్ళు వచ్చినా పడ్డారు నామినేషన్లో, పైగా ఇది పెద్ద స్టేజ్, నీ దగ్గర పవర్ ఉంది, ఇంక తర్వాత వచ్చేది ఇద్దరిద్దరం చేసుకుంటే వెళ్తే 4-5 ఓట్లు 2-3 ఓట్లు వస్తాయి కానీ ఎవరు మరి అప్పుడు చేస్తావా, ఇప్పుడు ఈ వేడి మీద చెయ్యాలి కానీ. సో ఏదైనా సరే ఏమంటారంటే దానికి ముందు మాట్లాడుకుంటుంటారు, నాన్న నిలిపారు కదా ఈ టైంలో గట్టిగా నామినేషన్ చేస్తే సింపతి వర్కౌట్ అయిపోతుంది అని చెప్పి ముందు మాట్లాడుకుంటారు నామినేషన్ దీనా కళ్యాణ్. సో సేమ్ ఇప్పుడు నాన్నను పంపించేసింది ఇమాన్యుయలే, తనుజాని నామినేట్ చేసేది ఇమాన్యుయలే, అంటే క్లియర్ కట్గా ఎవిడెంట్గా తెలిసిపోతుంది, సింపతి వస్తుంది, నాకు దెబ్బడిపోద్ది అని చెప్పి ఆయన వెనక్కి తగ్గాడు. లేదంటే ఒక పాయింట్ యాడ్ చేసుకుని 2-3 యాడ్ చేసుకుని ఆర్గ్యుమెంట్లోంచి అమ్మాయి పెట్టి ఆర్గ్యుమెంట్లోంచి ఇంకో సపోర్ట్ ఇలా మాట్లాడినప్పుడు ఇలాంటి వ్యక్తిని నేను సపోర్ట్ చేస్తున్నప్పుడు అమ్మాయి తిరిగి అన్నప్పుడు అందులోంచి పాయింట్స్ తీసుకొని బిల్డ్ చేసుకొని నామినేషన్ చేయలేనంత అమాయకుడు కాదు ఇమాన్యుయల్, చేయొచ్చు. బట్ అక్కడ గేమ్ ఆడాడు, గేమ్ ప్లే చేశాడు అక్కడ. నెక్స్ట్ ఆవిడ బయటకు వచ్చి ఏడుస్తున్న మాదిరి ఏదైనా సరే ఇమాన్యుయల్ అడిగి నువ్వు పాయింట్ కరెక్టే అంటారు, ఆవిడ కాలిపోతుంది.
సో నువ్వు చూసావా, నువ్వు ఎందుకు వెళ్ళలేదా, డామినేషన్ నడుస్తారు. ఆవిడ ఒక పాయింట్ అయితే తిట్టేసిద్ది ఆవిడని లిటరల్గా. అది భలే, అసలు దానికి ఒక బ్యాక్గ్రౌండ్ కామెడీ మ్యూజిక్ వేసుకొని అంటే సమ్మగా ఉంటుంది, చాలా నవ్వొస్తూ ఉంటుంది. ఇమాన్యుల్ ఏమంటే, ఈ విషయంలో నన్ను బ్యాడ్ అనుకున్నా పర్లేదు కానీ వీక్ మొత్తం చూడండి, ఎవరు సేఫ్ గేమ్ ఎవరు ఆడుతున్నారో తెలిసిద్ది, నా గురించి ఎలా తెలుసుకున్నా ప్రతి స్టాండ్ సేఫ్, నీ గురించి నేను తీసుకున్న ప్రతి స్టాండ్ సేఫ్ అయింది అని చెప్పి ఇమాన్యుల్ డైలాగ్ వేసిన తర్వాత ఇద్దరి మీద ఇప్పుడు ఫోకస్ ఉంటుంది ఎక్కువ. ఈ టాస్క్ లేని చూస్తుంటే ఇమాన్యుల్ సేఫ్ ఆడతాడేమో అని కొడతా ఉంది. 2-3 చోట్ల దొరుకుతాడు ఇమాన్యుల్, ఆల్రెడీ దొంగతనం దాంట్లోనే, చెప్తాను చూడండి. నెక్స్ట్ కళ్యాణ్ అండ్ మాధురి గారు మాట్లాడుకుంటారు. మాధురి గారు ఎందుకు నువ్వు నామినేట్ చేయాలనుకున్నావు అసలు అంటే ఆయన రీజన్స్ చెప్తారన్నమాట. సుమన్ నామినేషన్ నాకు సేఫ్ నామినేషన్ అనిపించింది, ఇమాన్యుల్ క్లోజ్ అడగలేదు, భరణి గారు క్లోజ్ అడగలేదు, వీళ్ళు ఎవరు అడగలేదు. కానీ నేను అడిగా ఎందుకు ఆడావు సేఫ్ అంటే ఏమనిందంటే, అలా ఏం లేదు, నాకు కరెక్ట్గానే ఉన్నాయి, నా పాయింట్స్ నాకు ఉన్నాయి, నేను కరెక్ట్గానే చూసుకున్నాను అది అని చెప్పి. ఆయన ఉద్దేశం ఏంటంటే భరణి గారిని కానీ దివ్యాన్ని కానీ చేయాలి, ఎందుకంటే కన్ఫెషన్ రూమ్లో పిలిచి వీడియోలు వేశారని అనుకుంటాడు. అవి వేసారేమో అనుకుంటాడు, లేదంటే అలా చెప్పుండొచ్చు. దాని తర్వాత అది ఆ వారం ముందు వచ్చిన కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ దానివల్ల సో వాళ్ళకి వేయాలి. ఇంకోటి ఏంటంటే ఎవరో చెప్పిన పాయింట్, నా పర్సనల్ పాయింట్ ఇది, ఎవరో చెప్పిన పాయింట్ని నమ్మి నేను మారాను అనుకోవడం తప్పు. తనుజ కళ్యాణ్ విషయంలో కళ్యాణ్ మారాడంటే కొద్దిగా మారాడు, బ్యాక్ స్టెప్ తీసుకున్నాడు, ఇంత ముందులో ఉన్నట్ల ఆ వీడియోలు వేయటం, వాళ్ళ మాట్లాడుకోవటం, ఆడియన్స్ 50% రావటం, తో వెనక్కి తగ్గాడు. ఎవరికైనా అదే అనిపిస్తుంది, నేను అగ్రీ చేస్తాను కళ్యాణ్ విషయంలో వెనక్కి తగ్గడంలో తప్పలేదని చెప్పి. కానీ నేను ఎప్పుడు ఉంటాను, వెల్విషర్గానే ఉంటాను ఎప్పటికైనా సరే, నెక్స్ట్ వీక్ అయినా నేను నామినేషన్ చేయొచ్చు కదా అది అనుకుంటాడు. కానీ వెనక్కి తగ్గి రిలేషన్ దూరం పెట్టడం ఓకే, కానీ నామినేషన్ చేయడం రాంగ్ స్టెప్ అవుతుంది. అసలు ఇన్ఫ్యాక్ట్ కళ్యాణ్ బతికాడు చెప్పాలంటే. లేదు కళ్యాణ్ కనుక తనుజని నామినేట్ చేస్తుంటే కళ్యాణ్ గ్రాఫ్ దారుణంగా పడేది, ధమక్ అనేది. ఎందుకంటే ఈయన చెప్పిన రీజన్, సుమన్ ఎందుకు నామినేట్ చేసావు, భరణి అన్నకి నీకు కాన్ఫిడెన్స్ ఉంటే భరణి అన్న ఎందుకు చేయలేదు అంటే, భరణి అన్న అది హౌస్ ఇష్యం కాదు. అలాంటప్పుడు నీవు పవన్ నీకు వెన్నుపోటు పడిచాడు, రీతి నీకు వెన్నుపోటు పడిచింది, మరి నువ్వు చేసావు వాళ్ళ నామినేషన్ చేయలేదు కదా, మరి ఈవిడ ఎందుకు చేయాలి? సో సేఫ్ నామినేషన్ అంటే నీకున్న పాయింట్స్ నీకుంటే, నాకున్న పాయింట్స్ నాకుంటే, దానివల్ల నీకు వచ్చిన నష్టం ఏంటి అని క్వశ్చన్ చేయొచ్చు రివర్స్లో. సో ఆయన దగ్గర ఉన్న పాయింట్స్ పెద్ద పాయింట్స్ కదా, ఏదో నామకే వాస్తే ఇలా అనుకుంటున్నారు, మా ఇద్దరిని అనుకున్నా, నేను ఏదో చేసేసాను అనుకున్నారు, సో నేను ప్రూవ్ చేసుకోవడానికి చెయ్యాలి అని అనుకున్నాడు. అది చేసింటే మాత్రం డిజాస్టర్స్ అయ్యేది కళ్యాణ్కి, జస్ట్ బతికిపోయాడు చెప్పాలంటే. ఇక్కడ మాధురి గారు క్వశ్చన్ అడుగుతారు, సంజన కాకుండా రమ్యాని చేయొచ్చు కదా అని చెప్పి. ఎగ్జాక్ట్లీ తనుజాని చేసింటే కనుక రమ్యాని ఎందుకు చేయలేదు, మాధురి గారిని ఎందుకు చేయాలని వచ్చేది. రమ్య నాకు అవుట్ ఆఫ్ ద బాక్స్, నాకు ఈ ముగ్గురే ఉన్నారంటే ఎందుకు అవుట్ ఆఫ్ ద బాక్స్, నీ మీద నిందలేసింది రమ్య అయితే ఎందుకు అవుట్ ఆఫ్ ద బాక్స్? ఎందుకంటే ఆ ఇష్యూని మళ్ళీ తవ్వాలనుకోవట్లా, తవ్వితే మళ్ళీ రమ్య గట్టిగా వెనక్కిస్తే నువ్వు చేసావు, అది చేసావు, ఇక్కడ చేతులేసావు, అక్కడ చేతులేసావు అంటే బ్యాడ్ అయిపోతాను ఆల్రెడీ. ఎందుకంటే జనాలు సపోర్ట్ లేదని అర్థమైంది ఈ విషయంలో. 50-50 ఉంది, అది 50 కాస్త తగ్గచ్చు పెరగచ్చు, రిస్క్ ఎందుకు చేయటం అని చెప్పి చేయలే. ఎప్పటికీ ఈ విషయాన్ని టచ్ చేయడు రమ్య దగ్గర, అంటిల్ అన్లెస్ తనకి మంచి క్లారిటీ వస్తే తప్పితే. ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు రమ్యాని గారిని మాధురి గారిని పట్టుకుంటాడు. చూడండి ఇంకోటి కామెడీ ఏంటంటే, మాధురి గారు రమ్యాని ఎందుకు చేయలేదని మాధురి గారు చెప్తారు. అసలు మాధురి గారిని ఎందుకు చేయలేదని చెప్పి మాధురి గారు అడగబోలే ఉంటుంది, మాధురి గారిని ఎందుకు చేయలేదు, అది ఇంకో కామెడీ. నెక్స్ట్ ఐషా అండ్ గౌరవ్ వాళ్ళిద్దరూ మంచిగా మాట్లాడుకుంటారు అనమాట. రమ్య పర్సనల్లీ అటాకింగ్ తనూజ, ఒక గేమ్ ప్లాన్తో వచ్చి కావాలని అటాక్ చేస్తుంది, ఒక నామినేషన్ పాయింట్ పెట్టి కాదు. ఏంటి అంటే ఇంక ఉన్నంతకాలం నేను ఇలాగే చేస్తాను అని చెప్పి ఇది ఒక గేమ్ ప్లాన్ అంటే మాట్లాడతారు అనమాట. సో తను ఎలిమినేట్ చేయాలనుకుంటుంది అమ్మాయిని, అందుకోసమే చేస్తుంది అని చెప్పి సో కనిపెట్టింది ఐషా అనిపించింది ఏదైనా సరే. సో రమ్యకి మరి నెక్స్ట్ వీక్ వారం ఉంటే, మరి నెక్స్ట్ వారం నామినేట్ చేసేది లేదు, కానీ ఈ వారం మాత్రం దినదిన గండమే రమ్యకి. బయట మనం చూసుకున్న ఓటింగ్ అనాలిసిస్ ఉంటుంది, దీనికన్నా ముందు చూడండి. నెక్స్ట్ గౌరవ్ అంటాడు, మాధురి గారి కోసం మాట్లాడుకుంటారు. సో ఫుల్ సేఫ్ గేమ్, అసలు ఫుల్ ఫేక్ ఉన్నారు తెలిసిపోతుంది అంటే పైస కూడా అంటే ఫేస్ దగ్గర మనకి ఇక్కడ తెలిసిపోతున్నారు, బయట ఆడియన్స్ ఇదేంటి ఫేక్ ఉన్నారని చెప్పి. కానీ మాధురి గారు ఏం చెప్తారంటే, ఈ హౌస్లో కష్టం అబ్బా, ఒక బాండింగ్ లేకుండా ఉండటం అంటే అర్థమవుతుందని సంజయ్ గారు అంటారు. అర్థమవుతుంది అబ్బా, 2 రోజులకి తెలిసిపోయింది అంటారు. నేను చెప్పాను హౌస్ ఈజ్ నాట్ ఈజీ, నేను చాలా సంవత్సరాలు నేను చూస్తూ ఉంటాను కాబట్టి చాలా డిఫికల్ట్ ఒకళ్ళు ఉండటం కానీ, ఇచ్చేయటం కానీ. ఎవరికో బాగా మెంటల్లీ బాగా స్ట్రాంగ్ అయితే చెప్తే సింగిల్గా ఉండటం మాత్రం చాలా కష్టం హౌస్లో. నెక్స్ట్ ఇంకా మొదలైంది అయ్యా ఒక చిన్న మినీ సైజు కురుక్షేత్రం, సంజన గారు వర్సెస్ కళ్యాణ్. చెప్తాను ఎవరు తప్పిండని. సంజన గారు, కళ్యాణ్ లేడు అక్కడ, ఊరికి రీజన్ చెప్తున్నాడు, తనూజాని ఇంప్రెస్ చేయడానికి నాకు చేశాడు. సో తనూజాతో గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ నేను మాట చెప్తాను, పాయింట్ చెప్తాను చూడండి. ఫన్కి ఇరిటేషన్కి ఒక తిన్ని లైన్ ఉంటుంది, కానీ ఫన్కి ఇరిటేషన్కి నెక్స్ట్ ఒక వ్యక్తిని బాధ పెట్టడానికి మధ్యలో ఉండేది తిన్ లైన్ కాదు, కిలోమీటర్ దూరం. దానికి చాలా డిఫరెన్స్ ఉంది. నేను ఇరిటేట్ చేయాలనుకుని ఒకళ్ళు బాధ పెట్టానన్నా, ఫన్ చేయాలనుకుని ఒకళ్ళు బాధ పెట్టానన్నా, ఆ బాధ మనం మాట్లాడిన మాటల్లో అదేదో జస్ట్ ఇలా లైన్ అయ్యి బాధ పెట్టడం కాదు, చాలా పెద్ద మాటలు అంటేనే ఆ బాధ కలిగిద్ది. నాకు ఎందుకు ఇక్కడ సంజన గారు తిన్ లైన్ కాదు, 1 కిలోమీటర్ లైన్ క్రాస్ చేశారేమో అనిపించింది చేస్తున్నాడు. సో నిన్న మనం చూసారా, అది ఇరిటేషన్ నామినేషన్లో. ఒకసారి ఓ సెలబ్రిటీని పట్టుకున్నావు, తన చుట్టూ గేమ్ తిప్పుతున్నావు అన్నది ఒక గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినట్టు. దాని తర్వాత పర్సనల్ రిమార్క్స్లో ఉండవు,
కానీ ఇక్కడ చేసిన పర్సనల్ రిమార్క్స్లో ఉంటాయి, పర్సనల్ అటాకింగ్ లాగా ఉంటాయి, ఆ మాటలు అలాగే ఉంటాయి. ఆవిడ ఏ ఉద్దేశం తన తెలుగు రాకపోతే తెలుగు వచ్చిన సరే ఏ ఉద్దేశం పక్కన మాత్రం అయ్యే సౌండ్ అవుతాయి. మాట్లాడతాను వాళ్ళతో, ఎందుకు మాట్లాడాను, నేను సుమన్ అనుకుంటున్నారా లేదంటే రామ్ అనుకుంటున్నాను, వీళ్ళ పేర్లు కూడా అవసరమా? అంటే వాళ్ళు ఏంటి చేతకాని వల్ల, లేదంటే వాళ్ళు ఏంది? అది 1-2 సార్లు, ఇప్పుడు ఒకసారి వదిలేసారంటే కాదు. సో పిల్లలని చెప్పి ముద్దు చేస్తే మమ్మల్నే వేస్తారా, మమ్మల్ని కోస్తారా, వేస్తారా, నామినేషన్లు వేస్తారని చెప్పి. నిఖిల్ నాయర్ వచ్చాక కళ్యాణ్ని పట్టించుకోవడం లేదు తనూజ. ఎవరు చెప్పారు ఇది? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? నిఖిల్ నాయర్ తనూజ ఎంట పట్టడం చూసామా? తనూజ నిఖిల్ నాయర్ ఎంట పట్టడం చూసామా? ఎవరిని పట్టించుకోవట్లేదు. ఎన్ని విషయాలు జరుగుతున్నాయి హౌస్లో. ఇలాంటి కామెంట్ కానీ ఇలాంటి స్టేట్మెంట్ కానీ పాస్ చేయడం ఎంతవరకు కరెక్ట్? నాకైతే ఇది 100% అబ్సల్యూట్లీ రాంగ్ అనిపించింది. సంజన గారు లాంటి వ్యక్తి ఇలాంటి కామెంట్స్ ఏ విధంగా ఏ పాయింట్ ఏ యాంగిల్ నుంచి పాస్ చేసినా కూడా 100% రాంగే, ఖచ్చితంగా రాంగే. అది ఒక అమ్మాయి మీదకి రిమార్క్ వేసినట్టే. అక్కడ మాట్లాడుతుంది కళ్యాణ్తో అయినా సరే తనూజని అన్నట్టే, తనూజ నిఖిల్తో తిరుగుతుంది అన్న మీనింగ్ వచ్చినట్టు అన్నట్టే కళ్యాణ్ని వదిలేసి. దాని మీనింగ్ అదే వస్తుంది ఎవరెంత డిఫెండ్ చేసినా. బయటికి రా భయం లేదు, అక్కడి నుంచి చూస్తూ ఉంటాడు అనమాట, అది వెనక నుంచి వాష్రూమ్లో. సో బయటికి రా భయం లేదు నాకేమి, సో వెనకెందుకు, ముందే మాట్లాడే క్యారెక్టర్ నాదంటే వచ్చి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత నువ్వు ఇమ్మాన్యుయల్కి సంజన అయితే ఇమ్మాన్యుయల్ ఇవ్వడని చెప్పి అది కథలు చెప్పి తనూజాకి వేస్తే అని చెప్పి ఆ దగ్గర తీసుకొని నాకు వేసావు, వెంటనే నైట్ వెళ్ళి కూర్చొని తనూజాతో మళ్ళీ మాట్లాడుతున్నావు అనగానే ఎవరు కూర్చున్నారండి? అసలు మీకు ఎందుకు ఇన్ని అజంప్షన్స్? ఏం తెలుసు? నేను కనుక్కున్నారా మాధురి గారిని? నేను ఏమవుతుంది నేను కనుక్కోవాలా? అజంప్షన్స్. సో మాధురి గారు లేదు తను కాదు నేనే అంటే మళ్ళీ దానికి కూడా అంటారు మీరు తనుజాతో, సంజయ్ గారు అంటే మీరు తనుజాతో తిరుగుతున్నారు కాబట్టి మీతో మాట్లాడితే నెక్స్ట్ తనుజాతో మాట్లాడొచ్చాను అంతే, సెటరేట్ చేసుకుందామని అంతే అని. అక్కడ ఆవిడ తీసుకెళ్ళింది మీడియేషన్కి. ఆయన దూరంగానే ఉన్నాడు కళ్యాణ్, ఆవిడ దూరంగానే ఉంది. ఆవిడ మధ్యలో కూర్చోబెట్టింది ఇద్దరిని. అందులోనే వాళ్ళిద్దరికి ఏం ప్యాచప్ అవ్వలేదు, ఇంకా అది పెద్దదైపోయి వెళ్ళిపోయారు తప్పితే దూరంగా ప్యాచప్ ఏం అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ తను అడుగుతాడు నాకు స్పేస్ కావాలి కొంచెం అని చెప్పి, స్పేస్ ఉండాలి అని మాధురి గారు చెప్తారు. తనుజ ఉండదు, వెళ్ళిపోద్ది కూడా. నెక్స్ట్ మాధురి గారు భయ్యా నాకు ఈ సమాజం యాక్సెప్ట్ చేసిద్దో లేదో తెలియదు కానీ నాకైతే మాత్రం మాధురి గారు బిగ్ బాస్ హౌస్లో ఈ కొన్ని సిచ్యువేషన్స్లో నచ్చారు. గేమ్లో ఆవిడ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం కానీ, లేదంటే ఎక్కడైనా తప్పు ఉంటే తప్పు అని చెప్పడం కానీ, ఇద్దరు వ్యక్తుల మధ్యలో అది మీడియేషన్ అది ఎలా తీసుకున్నా సరే కలపాలని ట్రై చేయటం కానీ, ఇక్కడ వెంటనే సంజన గారిని కరెక్ట్ చేయటం కానీ, టాస్క్లో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ కానీ, బిగ్ బాస్ హౌస్ వరకు ఆవిడ యాజ్ ఎ కంటెస్టెంట్గా ఓకే బాగానే ఉన్నారు నాకు అనిపించింది. బెటర్ దెన్ రమ్య వీళ్ళతో పోల్చుకుంటే బెటర్గా అనిపించారు ఆవిడ యాక్టివ్గా ఉండటం. ఇవన్నీ మీ ఇష్టం, నన్ను తిడతా నేను చేయలేను కానీ, బట్ బిగ్ బాస్ హౌస్ కోసం మాట్లాడుతున్నాను నేను, బయట విషయాలు కాదు. ఇలా చెప్పుకోవాల్సిన క్రమం వచ్చింది, ఏం చేయలేదు. మాదిరి అంటే మీరు ఒక అమ్మాయి విషయంలో ఇలా మాట్లాడటం తప్పు అని చెప్పి సంజన గారు చెప్తారు. ఏం లేదు తప్పేం లేదు ఫ్రెండ్స్గా, నేను లింక్స్ చేయటం లేదంట. లింక్స్ చేయకపోవడం ఏంటండి? లింక్ అంటే ఏంటి? ఇంక ధైర్యంగా ఇంక గట్టిగా ఇంకేమైనా అంటారా? ఇది ఆల్మోస్ట్ అలా అన్నట్టే కదా, మీనింగ్ అదే కదా. మాధురి గారు నిఖిల్తో మాట్లాడుతుంది అందుకే హీరోలు అవ్వాలంటే ట్రై చేస్తున్నాడు అని అన్నారు, మీరు టేక్ దోస్ వర్డ్స్ బ్యాక్ అని. ఎందుకు బిగ్ బాస్ ఎడిటర్ గారు మాకు ఇలా కట్ చేస్తూ ఉంటారు కొన్నిసార్లు? సో నిఖిల్తో మాట్లాడుతున్నాడు తిని హీరో అవ్వాలనుకున్నాడు కాబట్టి అలా అంటున్నారు మీరు, టేక్ దోస్ వర్డ్స్ బ్యాక్ అని. సంజన గారు లాస్ట్ వీక్ కూడా నిఖిల్ని టార్గెట్ చేశాడు. ఇది నిన్న మిడ్ నైట్ ముచ్చట్లో కూడా మాట్లాడతారు ఇమ్మాన్యుయల్తో. సో నిఖిల్కి 4 సార్లు అటాక్ చేశాడు, తీసుకోలేకపోతున్నాడు, తనేమో తనుజాతో మాట్లాడుతుంటే అన్నట్టు చెప్తారనమాట. సో లాస్ట్ వీక్ కూడా నిఖిల్ని టార్గెట్ చేశాడు. ఆ కెప్టెన్సీ టాస్క్ ఏంటంటే కళ్యాణ్ కూర్చుంటాడు. గౌరవ్ నన్ను సపోర్ట్ అడిగాడు, నేను సపోర్ట్ చేశాను అనగానే మాధురి గారు మీరు నామినేషన్ రాంగ్ అంటే దానికోసం ఫైట్ చేయండి కానీ వేరే విషయాలు తీసుకురాకండి అని చెప్తారు. సంజయ్ గారు నామినేషన్లో ఫైట్ చేసేంత విషయం లేదు, దానికోసం కాదు, తనూజాకి ఇంప్రెస్ చేయాలి కాబట్టి నామినేట్ చేస్తున్నాను అని చెప్పి నన్ను తీసుకొని నన్ను నామినేషన్ చేశాడు. ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం నన్ను చేశాడంటే కళ్యాణ్ ఏంటి అసలు అంటే ఆల్రెడీ అక్కడ దాని మీద బయట ఇష్యూ అవుతుంది తెలుసు వీళ్ళకి. ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరైనా ఊరుకుంటారనుకుంటున్నారా అని నాకు కళ్యాణ్ ధైర్యం వచ్చింది. ఇంకా వెంటనే ఇంకా ఫైర్ అయ్యాడు అనమాట. అర్థమవుతుంది ఎవరు ఈ సెల్ఫ్ అసెంప్స్ ఏంటి అసలు ఇక్కడ అంత సీన్ లేదు అన్నట్టు మాట్లాడతాడు అనమాట. ఏంటి అసలు ఊరుకుంటారా అన్నట్టు. నెక్స్ట్ నేను అంటాను, ఇది నెక్స్ట్ లెవెల్, నేను అంటా మీరు ఒక ఊరోళ్ళు కాబట్టి సపోర్ట్ చేసుకుంటున్నారని చెప్పి. అంటే నిఖిల్ కానీ ఆవిడ పేరేంటి సంజన గారు కానీ వాళ్ళిద్దరూ కర్ణాటకనో కన్నడనో ఏదో ఒకటి ఒక ఊరి నుంచి వచ్చారు కాబట్టి మీరు ఒక ఊళ్ళు కాబట్టి సపోర్ట్ చేసుకుంటారంటే మీరు తీసుకుంటారా అన్నాడు. ఇది పెద్ద మెసేజ్ జబక్కని. సంజన గారు చేస్తే ఒప్పుకుంటాను అని చెప్పి, కళ్యాణ్ ఏమో ఎందుకు చేయట్లేదు, చేస్తున్నారు కదా సపోర్ట్ చేసుకుంటారు కదా, నిఖిల్ స్ట్రాంగ్, నిఖిల్తో ఉంటే టార్గెట్ చేయరు అని చెప్పి నిఖిల్తో ఉంటున్నారంట. దానిలో అసలు ఫ్రెండ్షిప్ ఏముంది, మీరు నిఖిల్తో ఉంటున్నారు గేమ్ కోసం ఉంటున్నారు అంటాను, మీరు ఏమంటారండి దీనికి?
నెక్స్ట్ నామినేషన్స్లో వచ్చి నా మీద ఎందుకు పడుతున్నారు, నీకన్నా కండలు తిరిగిన వాళ్ళు ఉన్నారు కదా అంటే వాళ్ళ మీద పడాలి. నిన్న ఇమ్మెల్యేలతో కూడా అదే అంటారు, నిఖిల్తో అదే అంటారు, నువ్వు బాయ్ అసలు తను పిల్లాడు పిల్లాడు, ఆ బ్రెయిన్కి పిల్లాడే, మీతో కండలు ఉన్న వాళ్ళతో పోటీ పడు, నాతో ఎందుకు అన్నట్టు చెప్తుంటారు. నామినేషన్లో బాయ్ ఏంటి, కండలు ఉండటం ఏంటి, లేడీ ఏంటి, జెంట్ ఏంటి, ఇది ఎక్కడ ఉంది, ఇది ఎవరు తీసుకొచ్చి పెట్టారు, ఇది స్ట్రాంగ్గా చెప్పి వేయచ్చు కదా అంటే నో, ఎందుకు చేయాలి నేను, అది నాకు పాయింట్స్ ఎవరి మీద ఉంటే వాళ్ళ మీద వేస్తాను కదండి. సంజన గారు నువ్వు కాంపిటీషన్ ఉండాలి అంటే నువ్వు కండలైన పట్టాలి. నేను ఎలాగ దివ్యాన్ని పెట్టానో, నాకు ఆ అమ్మాయి అంటే బరువు కాబట్టి అమ్మాయి అంటే కొంచెం అమ్మాయికి టఫ్ అవుతుంది కాబట్టి నాకు నేను అలా పెట్టానని చెప్పి, ఇక్కడ బరువు కండలు గిండలు కాదు కదా సంజన గారు. ఎవరు తప్పులు చేస్తారో, ఎవరు గేమ్ సరిగ్గా ఆడలేదు, లేదంటే ఎవరి వల్ల హౌస్కి ఇష్యూ వచ్చింది, ఎవరి వల్ల పర్సనల్ ఇష్యూ వస్తున్నాయి, వాళ్ళు నామినేట్ చేసుకుంటారు. ఇందులో లేడీసా జెంట్సా కండలు ఉన్నాయా లేదా అని చెప్పి ఏమి ఉండదు. సంజన గారికి మాత్రం ఈ వీకెండ్ దీని మీద గట్టిగా క్లాస్ ఉంటాయి, వరుసగా ఆవిడ పాయింట్లు ఉన్నాయి. నేను నీలా వెనక తిరిగేసి తలకి బ్లోడేర్ చేసుకుని అంతా అది ఇది అని చెప్పి చేయను అని అన్నారు. ఇది రాంగ్ అగైన్, మళ్ళీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అనిపించింది, పెద్దవాడే చేస్తున్నారు నాకు అనిపించింది ఆ టైంలో. సంజన గారు నేనేమన్నా సొమన్నా లేదంటే ఏంటి, నేనేమన్నా ఇక్కడ కళ్యాణ్ ఏమంటాడంటే, మరి మీరు ఇమ్మాన్యుయల్ అన్నతో ఉండటం లేదా, అలాగా మీ తలకి నూనె రాసేసి మాయిశ్చరైజర్ రాసేసి మరి మీరేం చేయటం లేదా అని చెప్పి ఎక్కడ తగ్గలా కళ్యాణ్ మాటకి మాట ఇచ్చాడు గట్టిగానే. నేను అలా బ్లోడేర్ చేసుకొని తిరిగితే మీరు నూనె రాసుకొని తిరుగుతుందేంటి, మాయిశ్చరైజర్ రాసుకొని తిరుగుతుందేంటి. సంజన గారు ఇక్కడ ఇంకా ఎమోషన్ ట్రిగ్గర్ అయింది. బాబు అని వాళ్ళ బాబుని తలుచుకోగానే ఎమోషన్ వచ్చేస్తుంది. నేను ఫేక్ అన్ను అంటే ఇక్కడ ఆ సిచ్యువేషన్కి అలా వచ్చేసింది కాబట్టి ఇంకొచ్చేసింది, వాళ్ళ అబ్బాయిని తలుచుకున్నారు కాబట్టి. మా అబ్బాయికి రాశాను కాబట్టి నేను కూడా తను నవ్విస్తాడు, నాకు అబ్బాయితో సమానం, నేను మా అబ్బాయిని ఇమాన్యుయల్లో చూసుకుంటాను అయ్యి అని చెప్పి. ఆ చిన్న పిల్లోడిని ఆ ఇమాన్యుయల్లో చూసుకోవడం ఏంటో నాకు అర్థం కాలేదు కానీ, బట్ అవన్నీ మాటలకే కానీ చిన్న బాబుని వాళ్ళ బాబుని తలుచుకోగానే ఆ ఎమోషన్ ట్రిగ్గర్ అయింది. అది మాత్రం ఎమోషన్ ట్రూయే, బట్ మాటలన్నీ మాత్రం రాంగే. వాళ్ళ అబ్బాయిని మీ ఇమాన్యుయల్లో చూసుకోవడం ఏంటండి, నాకు అర్థం కాలేదు. మీకు 2-3 సంవత్సరాలు కూడా డిఫరెన్స్ ఉండదు. మా అబ్బాయి కనిపిస్తాడు ప్రతిరోజు. సో ఇమాన్యుయల్ అబ్బాయి ఈజ్ మై సన్, ఇమాన్యుయల్ ఉన్నాడు కాబట్టి నేను 6th వీక్ వరకు ఉన్నా, తను నన్ను నవ్విస్తాడు కాబట్టి ఉన్నాను అని చెప్పి. సో ఇది నేను చెప్తాను, నువ్వేం చెప్తావు నీ వ్యాలిడేషన్ అని చెప్పి. సో ఇది నాకుంది, నీ వ్యాలిడేషన్ నీకుందంటే కదా, మీ క్లారిటీ మీకున్నట్టే నా క్లారిటీ నాకుంది. 3వ వారంలో నాకు ఏం చేయాలో తెలియనప్పుడు తనుజ వచ్చి ఏం చేయాలి ఎలా చేయాలని చెప్పి స్టాండ్ తీసుకుంది కాబట్టి నేను కూడా ఉన్నా, నేను కూడా ఆడా అని చెప్పి పాయింట్ స్ట్రాంగ్గా పెడతాడు. గుర్తుంచుకోగలిగాను. తర్వాత నెక్స్ట్ సంజన గారు నామినేషన్ చేయాలంటే చేసుకుంటూ ప్రతి వారం అది అని చెప్పంటే, నేను నా నామినేషన్ వేస్ట్ చేసుకోను, నాకు ఎక్కడ ఏం చేయాలో అన్నీ తెలుసు అనుకుంటారు. నెక్స్ట్ సంజన గారు నీకెందుకు మండుతుంది అంటే, వైల్డ్ కార్డ్స్లో ఎవరు నిన్ను పట్టించుకోవటం లేదు, ఉండే ఇక్కడ ఎవరు నిన్ను పట్టించుకోవటం లేదు, ఇద్దరు ఎవరైతే నువ్వు నమ్మారో వాళ్ళు నువ్వు మోసం చేసావు కాబట్టి నీకు అదే మండుతుంది, వచ్చే రోజుల్లో నీకు తెలుస్తుందని. వైల్డ్ కార్డ్స్ పట్టించుకోవటం లేదంట, అక్కడ ఉన్న వాళ్ళు పట్టించుకోవటం లేదంట. నెక్స్ట్ వీళ్ళిద్దరు ఇమాన్యుయల్ సంజన గారిని మోసం చేశారు కాబట్టి నీకు వచ్చే రోజు తెలిసిందంట. బయట అసలు కళ్యాణ్ గ్రాఫ్ తెలుసండి మీకు, జమ్మని లేచింది, తెలియదు అది ఎవరికి. ఈ వైల్డ్ కార్డ్స్ కూడా మరి ఏం చూసి వెళ్ళారు కానీ ఎవరు నిజంగానే పట్టించుకోవట్లేదని కొంచెం అంత ఇదిగా రాసేసుకోవట్లా. ఆ టైంకి లేదా అన్నది నాకు అర్థం కావట్లేదు. మేబీ శ్రీజ ఎలిమినేషన్ తర్వాత కళ్యాణ్ పెరిగింది, దానికి ముందే కదా పెరిగింది. ఏంటో బయటకు వచ్చాక రియలైజ్ అవుతారు ఒక్కొక్కరు ఎవరెవరికి అంత గ్రాఫ్ ఉంది ఏంటి అని చెప్పి. ఇక్కడ కావాల్సినప్పుడు సత్యహరిశ్చంద్రుడు అని చెప్పి ప్రొఫెషన్ అనే వర్డ్ తీసుకొచ్చారు, ఆయన ప్రొఫెషన్ కోసం తీసుకొచ్చారు. ఇక్కడ కళ్యాణ్ అంటే డోంట్ డేర్, అక్కడికి మాత్రం వెళ్ళొద్దు, ఒక్క నిమిషం అదే వద్దు, ఇష్టం వచ్చినట్టు మాటలనేస్తే మాత్రం చేతులు కట్టుకొని ఇక్కడ కూర్చునే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పి. ఒక పక్కన ఇమాన్యుయల్ ఉన్నాడు, ఆవిడ కొంచెం పెద్ద ఆవిడ అయినా సరే తగ్గల, ఎందుకంటే తప్పు తన సైడ్ లేదు కాబట్టి, తప్పు లేనప్పుడు ఎవరైనా మాట్లాడతారు కాబట్టి. కళ్యాణ్ అలా మాట్లాడిన దానికి నేను 100% కళ్యాణ్తో అగ్రీ చేస్తా. సంజన గారు ఇక్కడ మాటకి మాట తర్వాత మాట లైన్ క్రాస్ అవుతూ వెళ్ళిపోతున్నారు తప్పితే ఎక్కడ వెనక్కి రావట్లా. ఇమాన్యుయల్ లోపల మాదిరిగా రాపడానికి ట్రై చేశారు, వాళ్ళు అనద్దండి అని చెప్పారు, అయినా సరే ఆవిడ ఆగలేదు, నా దగ్గర తప్పు లేదు అనుకుంటున్నారు. నెక్స్ట్ ఈ మ్యాటర్ తనుజకి తెలిసింది. తనుజ యాక్చువల్గా అప్పుడే అదే టైంకి మార్నింగ్ చూస్తాం అనమాట, అలా క్రాస్ అయ్యి వెళ్తూ ఉంటారు, మాట్లాడుతున్నా పట్టించుకోరు, కళ్యాణ్కి పట్టించుకోవట్లేదు అన్నట్టు ఇంకా వెళ్ళిపోయి వాష్రూమ్కి వెళ్ళిపోతారు. బయటకు వచ్చిన తర్వాత మాధురి గారు చెప్పడమో కళ్యాణ్ చెప్పడమో జరిగింది. ఇంకా ఆవిడ కిచెన్కి వస్తారు, ఒక అమ్మాయికి అలా అన్నారంటే ఆవిడకి బాధేసిద్ది కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మాటలు కూడా కొంచెం అటు ఇటు మారితే ఇంకా ఎక్కువ బాధేస్తూ ఉంటుంది. మిసెస్ సంజన గల్రాని గారు చాలా స్ట్రాంగ్గా వెళ్ళారు. మీరు హౌస్లోకి వచ్చినప్పుడు ఇది చెప్తాను వద్దా, సరే, వీళ్ళు హౌస్లోకి వచ్చినప్పుడు మీలా వీళ్ళు కూడా మీరు కూడా అతుక్కుపోయారా అన్నట్టు అతుక్కుపోలేదా, వీళ్ళతో కలిసిపోలేదా వైల్డ్ కార్డ్స్ అని అంటారు. సంజన గారు నేను నాన్న లేదు కాబట్టి నేను అలా అంటే తను మమ్మీ మన దగ్గర ఒక మన దగ్గర ఒక ఫాల్ట్ పెట్టుకొని పక్కన వాళ్ళకి కూడా ఒక ఫాల్ట్ ఎలా చెప్తారు, నాకు అర్థం కాదు. ఏదో మీకు అసలు బాండ్ లేనట్టు, మీకు అసలు బాండింగ్ లేనట్టు, అసలు ఇంట్లో అందరికన్నా స్ట్రాంగ్ బాండింగ్ ఈవెన్ భరణి గారు తనుజ గారి కన్నా స్ట్రాంగ్ బాండింగ్ ఉంది ఇమ్మాన్యుయల్ సంజన గారికే.
కెప్టెన్సీ సాక్రిఫైస్ని కానీ లేదంటే టీంను మోసం చేసి ఇంకో టీంకి సపోర్ట్ చేయటం కానీ ఏదైనా ఉన్నది మాత్రం వీళ్ళకే. అంత బాండింగ్ మీరు ఉంచుకొని పక్కన బాండింగ్ ఇచ్చేస్తారు. మళ్ళీ వైట్ కార్డ్స్ దగ్గర నుంచి అమ్మాని పిలవద్దు అంటారా, అమ్మ లేదు ఏమి లేదంటారేంటి? ఓ పక్కన మళ్ళీ పిలుచుకుంటారు. పిలుపు వల్ల మొత్తం మారిపోద్దా? వెంటనే ఇవి రివర్స్లో మమ్మీ మమ్మీ వచ్చి పక్క నుంచో మమ్మీ అని ఎవరు మేము కూడా అనలేదు. స్టేట్మెంట్స్ పాస్ చేసే ముందు మీరు ఆలోచించుకొని పాస్ చేయండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఇదే సంజన గారిని నాకు పెళ్ళి అయిపోయింది, నాకు పిల్లలు పుట్టేశారు అని చెప్పి మీరు కూడా అన్నారు. సో నిఖిల్ నాకు పర్సనల్, నిఖిల్కి నేను ఎప్పుడైనా నీకు పర్సనల్ విషయాన్ని చెప్పానా, నా హౌస్ విషయాలుగానే ఏమైనా చెప్పానా, నేను నీ గురించి ఏమైనా మాట్లాడానా, నా గురించి ఏమైనా మాట్లాడానంటే నిఖిల్ శుభ్రంగా ఏమంటాడంటే తనూజ నా దగ్గరికి రాలేదు, తనూజ ఎప్పుడు నిఖిల్ దగ్గరికి వెళ్ళలేదు. నిఖిల్ వెనక తనూజ వెనక వెళ్ళడం మనం చూసాం, అబ్జర్వ్ చేస్తాం, చెప్పుకున్నాం. ఈవెన్ పక్క కూర్చున్నప్పుడు కాల్ ట్యాప్ చేయడం ఎన్ని చూసాం. కానీ ఆవిడ దూరంగానే ఉండింది. అది జరిగిన తర్వాత కాల్ ట్యాప్ జరిగితే ఇంకా దూరంగా ఉన్నారు. ఆ సిచ్యువేషన్ ఆవిడకి రాలేదు. ఆవిడ కళ్యాణ్తో క్లోజ్గా ఉన్నాడు. కళ్యాణ్ చిన్నపిల్లడు కాబట్టి కొంచెం క్లోజ్గా ఉండొచ్చు. కానీ అలా మాట్లాడటం మాత్రం సంజన గారిది కరెక్ట్ కాదు. సో నిఖిల్ అదే చెప్తాడు. నిఖిల్కి స్కోప్ ఇవ్వలేదు, ఆ విషయం నిఖిల్కి కూడా తెలుసు కాబట్టి చెప్తారు. నెక్స్ట్ తనుజ ప్రతి ఒక్కరు వచ్చి అందరితో మాట్లాడుకుంటుంటే నేనేంది ఒక్కరితో కూర్చొని ఎవరితో మాట్లాడకూడదు అనేది చెప్తారన్నమాట. మీకు ఒక పాయింట్ ఉన్నప్పుడు మీరు రైస్ చేసి మాట్లాడుకోండి, అది నామినేషన్ కానీ ఏదో కానీ. అంతేగాని ఒక ఆడపిల్లని తీసుకొచ్చి తనుజ నిఖిల్తో వెళ్ళిపోయిందని దానికోసం ఇట్లా అని అట్లా నేను ఒంటరి అయిపోయావు అని చెప్పి ఏంటంటే మైండ్ యువర్ వర్డ్స్ అని చెప్పి చాలా స్ట్రాంగ్ చెప్తారు సంజన గారు. బిఫోర్ యూ పాస్ ఎనీ స్టేట్మెంట్స్ ప్లీజ్ మైండ్ యువర్ వర్డ్స్ అని చెప్పి ఈవిడ కూడా గట్టిగా ఇచ్చిపడేసింది. దాని తర్వాత సంజన గారు నీ గురించి నేను తక్కువ చేసి మాట్లాడలేదు అంటారు. ఎందుకు మాట్లాడలేదండి? మీరు మాట్లాడుతుంది కళ్యాణ్తో అయినా మీరు మాట్లాడిన మాటలు ఇద్దరికి తగులుతాయి, ముఖ్యంగా ఆ అమ్మాయికి తగులుతాయి గట్టిగా. తనుజ దాని మీనింగ్ ఏంటి? నిఖిల్తో వెళ్ళిపోయావు, నువ్వు ఒంటరి అయిపోయావు అంటే దాని అర్థం ఏంటి? మరి అందుకన్నారు అలాంటి మాట్లాడగానే కళ్యాణ్ తక్కువ చేసి మాట్లాడలేదా? ఇప్పుడే కదండి నాన్న 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 ఎవరన్నా సంజన గారు అది అందరూ చెప్పారు, నేను చెప్పడం ఏంటి అంటే తనుజ గారు మమ్మీ మమ్మీ నా పక్కకు వచ్చా నుంచా అని చెప్పి ఇది కూడా మీరు చేస్తారు కదా అని చెప్పి కళ్యాణ్తో మాట్లాడండి, నా పేరు ఎందుకు తీసుకొస్తున్నారు, మీరు చూసుకోండి అని చెప్పి. ఇక్కడ ఇంకోటి చెప్తున్నాను, ఆయన పాయింట్లో నా పేరు అసలు ఎందుకు వస్తుంది, ఇంకా ఆవిడ కొంచెం ఎమోషనల్ అయిపోతారు అనమాట, ట్రిగ్గర్ అయిపోతుంది. దీన్ని మనం అసలు ఏమాత్రం దబ్బడ్డం లేదు, అంత తక్కువ ఎమోషనల్ అయ్యారు యాక్చువల్గా ఆవిడ. దీనికి ఇంకొక వాళ్ళు అయితే ఇంకా గట్టిగా ఎమోషనల్ అయ్యారు, గోల చేసి రాద్దాంతం చేసేవాళ్ళు. ప్రతిదానికి వాడొచ్చి నా చుట్టూ తిరుగుతున్నాడు, ప్రతిదానికి నువ్వు వెనకాల వెళ్ళిపోతున్నావు అని చెప్పి. నేను యాక్చువల్గా నేను నైట్ ఇంకో కాన్వర్సేషన్ కూడా జరిగింది, అది లైవ్లో ఉంటుంది, ఎక్స్ట్రాలో కట్ చేస్తారు. అదేంటంటే నేను అక్కడ స్టాండ్ తీసుకుంది నీకోసం కళ్యాణ్కి చెప్తాడనమాట. కళ్యాణ్ చెప్పింది ఎందుకంటే రమ్య తను మాట్లాడుకున్నప్పుడు మధ్యలో కళ్యాణ్ నా గురించి లాక్కండి అంటాడు. అది నువ్వు ఎవరికన్నా నాకన్నావు అంటే నీకన్నా ఇద్దరికి అన్నానని చెప్తాడు. అసలు అక్కడ స్టాండ్ తీసుకుంది నీకోసం, అక్కడ పాయింట్ జరుగుతుంది నీకోసం, కళ్యాణ్ ఇలాంటోడు కాదు అని చెప్పి నీ గురించి నేను స్టాండ్ తీసుకుని ఉంచాను, అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆవిడ. సో ప్రతిదానికి ఆవిడంత క్లారిటీ వస్తుంది, నా చుట్టూ తిరుగుతున్నాడు, నా వెనకాల వెళ్ళిపోతున్నావు ఏంటి అని చెప్పని. నేను వాష్రూమ్లో ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడారు, తనుజ నిఖిల్తో వెళ్ళిపోతే ఒంటరి అయిపోతాను అన్నారా లేదంటే అలా లేదంటే మాధురి గారు నిఖిల్ తనుజాకి క్లోజ్ అయిపోతున్నావు అని చెప్పి నువ్వు తట్టుకోలేకపోతున్నావు, సో నిఖిల్ తనుజ క్లోజ్ అయిపోతున్నావు చెప్పి నువ్వు తట్టుకోలేకపోతున్నావు అన్నారని తనుజ నేను చెప్పానా మీకు క్లోజ్ అయిపోతున్నాను నేను చెప్పానా మీకు అని చెప్పానంటే సంజన గారు నాకు అనిపించింది నేను చెప్తాను కదా అంటే మీ ఊహల ప్రకారం మీకు నచ్చినట్టు మీరు మాట్లాడితే మా ఊహల ప్రకారం మేము కూడా మాట్లాడుకోవచ్చు కదా, అది కరెక్ట్ కాదు కదా అని చెప్తానంట. ఏదో నోరు ఉంది కదా అని చెప్పి నచ్చినట్టు మాట్లాడటం కాదు కదా అని చెప్పి, అదే నోరుందని వచ్చినట్టు మాట్లాడారు అని చెప్పి పెట్టింది, అదే ఆవిడ అన్న మాటలేదు. మీకు సంజన గారు పొద్దున్నే మీకు పాయింట్ కావాలి గొడవ పట్టాను కానీ మేడం స్టార్ట్ చేసిందే మీరు మేడం గొడవ, మళ్ళీ వాళ్ళ నష్టం రేటు నాకు అర్థం కాదు. సో కళ్యాణ్ ఇక్కడ గ్యాస్ పడతానమాట ఎవరు తెలుసు అని చెప్పి. తనుజ గారు నామినేషన్ చేయాలన్నా కంటెంట్ కావాలన్నా ఏదైనా ఉండాలంటే మీ వరకు మీరు చూసుకోండి, మా నన్ను లాగద్దని చెప్తారనమాట. నెక్స్ట్ సంజన గారు నేను ఎవరితోనూ పెట్టుకొని నాతో పెట్టుకుంటే మాత్రం వదలను, నేను సుమనన్నలాగా రాములాగా సైలెంట్గా ఉండను అని అనుకోకండి అని చెప్పి ఆవిడ. ఆ సుమనన్న ఏం చేశాడు, ఆ రాము ఏం చేశాడు కానీ వాళ్ళు పద్దాక లాక్కొచ్చి వాళ్ళు తక్కువ చేస్తున్నారు. ఎందుకంటే నామినేషన్లో ఉన్నాడు రాము అని చెప్పి మరి ఎందుకో కానీ. నెక్స్ట్ ఇక్కడ రీతు ఓదారుస్తూ ఉంటారు, 100 మంది బయట 100 మాట్లాడుకున్నా ఐ డోంట్ కేర్ రా, కానీ ఇక్కడ మనం షోలో ఉన్నాము అది గుర్తుంచుకోవాలి కదా, చూసుకోవాలి కదా. ఒక అమ్మాయి వచ్చి ఒక అమ్మాయి బిహేవియర్ ఎలా ఉందంటే అది బయటికి ఎలా వెళ్తుంది, నేను అందరితో ఈక్వల్గానే ఉంటున్నాను కదా అంటే రీతు అది తెలుసురా నాకు తెలుసు, ఇక్కడ కొంతమందికి తెలుసు, నువ్వు ఎందుకు అలా ఫీల్ అవ్వ మాకు అది అని చెప్పి ఓదారుస్తూ ఉంటుంది. తనుజ ఎప్పుడు ఏడ్చినా కూడా రీతు అక్కడ ఉంటుంది, చాలాసార్లు గమనించే. ఆ బాండ్ అయితే మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. అలాగే తనకు కావాల్సిన రానప్పుడు గట్టిగా గొడవ చేస్తుంది కూడా. ఇందాక ఇక్కడ దొంగతనం అయినప్పుడు తనకు డబ్బులు ఇవ్వకపోతే గొడవ చేసింది. నాన్న అని చెప్పి ఏంటిదని సంజన గారు వస్తారనమాట. వచ్చిన తర్వాత ఆ నాన్న అని చెప్పి మీరే ఆయన బయటకు పంపించేసింది, ఆ బంధాలు అవన్నీ వేసి పంపించండి. అవును మేమే ఆయన బయటకు పంపించింది, మేమే ఎవరి కోసం మేము సాక్రిఫైస్ చేసి మరి తెచ్చుకున్నాం అనగానే ఆవిడ ఆ సాక్రిఫైస్ని చాలా చిన్నగా తీసి పడేస్తారు. కాఫీ ఏముంది నువ్వు తాగేసావు అయిపోయిందని, కాఫీ పొడి అంతవరకు సాక్రిఫైస్ చేయలేదండి ఆవిడ. హౌస్లో ఉన్నంత వరకు కాఫీ సాక్రిఫైస్ చేసింది. ఆవిడ కనుక సాక్రిఫైస్ చేయకపోతే నేను పెట్టేస్తాను ఈ బయటకి బిగ్ బాస్ ఏదో టాస్క్ పెట్టి ఏదో చేసి పని చేసి ఆవిడకి కాఫీ పంపించేవాడు.
సాక్రిఫైస్ చేసిందంటే ఆ డబ్బా వరకు సాక్రిఫైస్ చేసిందా? తను ఉండే వీక్ రోజులన్నీ సాక్రిఫైస్ చేసింది. చిన్నగా కనిపించవచ్చు ఫ్రెండ్స్ కొంతమందికి, కొన్ని సాక్రిఫైజులు చాలా చిన్నగా కనిపిస్తాయి. మీకు విషయం చెప్తాను, నేను రోజుకి 3-4 టీలు తాగేవాడిని. నాకు గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చిన తర్వాత నేను టీలు తాగడం మానేసా. దాని పెయిన్ అలవాటు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత పెద్ద విషయం అని చెప్పి. మార్నింగ్ కొంతమందికి ఆ కాఫీ చుక్క నీళ్ళు టీ చుక్కలు పడకపోతే కదలదు అసలు బాడీ. ఇలాంటి గేమ్లో అలాంటి ఒక కెఫెయిన్ అనేది ఎంత ఇంపార్టెంట్, అది పెద్ద సాక్రిఫైజే నా దృష్టిలో, చిన్నదేం కాదు. సో దాన్ని ఆవిడ తీసిపడేయటం, పోనీ పెద్దదో చిన్నదో ఆవిడ కోసం నుంచొని చేశారు కదా, తీసిపడేశారు. ఇప్పుడని కాదు, గొడవైందని కాదు, అప్పట్లో తీసిపడేశారు ఆవిడ. అప్పట్లో నా సాక్రిఫైస్కి వాల్యూ లేదు ఆవిడ. సో నెక్స్ట్ ఈవిడ ఇంకా అమ్మాయి అయితే డ్రెస్ ఇచ్చేసింది, సో హెయిర్ ఇచ్చింది కాబట్టి అమ్మాయి మీద మాత్రం మర్యాద ఉంది, సాల్యూట్ టు హర్ అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ఇది జరిగింది. నాకైతే ఓవరాల్గా మాత్రం సంజన గారిదే తప్పు, ఇంకెవరిది తప్పు లేదు ఇందులో, సంజన గారిదే తప్పు. మాటలు కొంచెం కరెక్ట్గా మాట్లాడాల్సింది, కరెక్ట్గా పెట్టాల్సింది. వీకెండ్ మాత్రం దీని మీద గట్టిగా చర్చ జరిగింది. దీని తర్వాత ఇమ్మాన్యుయల్ చెప్తాడు, నీ విషయం కరెక్ట్ అయినా సరే నువ్వు మాట్లాడిన మాటలు రాంగ్ అవడం వల్ల పక్కన వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందని చెప్పి తర్వాత వాష్రూమ్లో కూర్చొని చెప్తా ఉంటాడు. ఇది జరిగినప్పుడు ఆపంటే ఇంకా బాగుండేదేమో, బట్ మధ్యలో వెళ్తే మళ్ళీ మనం ఏదో అంట అమ్మ అని చెప్పి మధ్యలో వెళ్తున్నాడు, స్టాండ్ తీసుకున్నాడు అంటారని చెప్పి వెనక్కి తగ్గాడు. సో దాని మీద ఓకే, అది 50-50గా ఉంటుంది కాబట్టి దాని మీద పెద్ద ఏమలేం. కానీ బట్ సంజన గారు ఇది కంటిన్యూ అయితే మాత్రం, అంటే ఆ ప్రెషర్లో, నామినేషన్ ఉన్న ప్రెషర్లో, లేదంటే ఏదో ఒకటి చేయాలి, ఏం చేయట్లేదు, కనిపించట్లేదు అన్న ప్రెషర్లో ఏదో ఒకటి చేసేస్తే మాత్రం ఇబ్బంది పడతారు. ఆవిడ ఏమి చేయకుండా ఉన్నా ఆవిడ ఇనీషియల్ వీక్స్లో చేసిన పనుల కారణంగా, మిగతా వాళ్ళు ఏం చేయకపోయిన కారణంగా వాళ్ళు వెళ్ళిపోతారు. ఆవిడ మినిమం 10 వీక్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఏదో ఒకటి చేస్తే మాత్రం వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యి మేడంకి డిసడ్వాంటేజ్ అయ్యింది. ఇది సంజన గారు ఈ క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలి, కొంచెం కష్టమే ప్రజెంట్ మాత్రం. బట్ ఇలా ఉంటే మాత్రం కష్టం, చాలా కష్టం. ఎందుకంటే టాప్ 5 చాలా ప్లేసులు ఖాళీ ఉన్నాయి, ఛాన్స్ ఉంది సంజన గారికి కూడా. నేను చెప్పాను టాప్ అనాలిసిస్లో కూడా ఛాన్స్ ఉంది సంజన గారికి అని చెప్పి. నెక్స్ట్ రెడ్ అలర్ట్ దొంగలు ఒక టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. గెటప్స్ ఓకే లేండి, మరి దారుణంగా ఏం లేవు. కానీ నాకు ఈ అమ్మాయిలు రెడీ అయితేనే ప్రాబ్లం, కానీ ఇలా ఏదో రెడీ అయ్యారు ఓకే. సో ఇద్దరు గ్యాంగ్స్టర్స్, ఒకళ్ళేమో సంజన సైలెన్సర్స్, ఇంకోటేమో మాస్ మాదిరి. పేర్లు కూడా బాగున్నాయి. మనం అనుకున్నాం సంజన వర్సెస్ మాదిరి పడుతుంది, వాళ్ళ లోపలికి వెళ్ళి కలిసిపోయారు. అందుకని బిగ్ బాస్ ఇప్పుడు వాళ్ళిద్దరికి అన్నట్టు పెట్టాడు, ఇల్లు మొత్తం గ్యాంగ్స్టర్స్. సో ఏదో పేట అంటారు అబ్బా, దీన్ని వాంటెడ్ పేట ఏదో చెప్తారు దానికి పేరు. సో ఇందులో ఏం లేదు, సింపుల్. టాస్కులు జరుగుతాయి, దానిలో డబ్బులు వస్తాయి, ఇనిషియల్ కూడా వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. ఇందులో గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ అని చెప్పి కూడా అది కూడా బాగా చెప్పాడు బిగ్ బాస్. యాక్చువల్గా గుడ్ న్యూస్ ఏంటంటే ఇందులో అందరికీ కంటెండర్ అయ్యే అవకాశం దొరుకుతుంది. బ్యాడ్ న్యూస్ ఏంటంటే మీ కంటెండర్షిప్ ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్స్ లీడర్స్ చేతిలో ఉంటుంది. గుడ్ న్యూస్ ఏంటంటే వారి కంటెండర్షిప్ మీ చేతిలో ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఎక్కువ మంది, ఎక్కువ సభ్యులు, డబ్బులు ఎక్కువ సభ్యులు ఎవరు ఏ గ్యాంగ్ లీడర్ని సపోర్ట్ చేస్తే వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్ అవుతారు. నెక్స్ట్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే కంటెండర్ అవ్వాలంటే ఎక్కువ మనీ ఉండాలి. సో ఏ కంటెండర్స్ దగ్గర అయితే ఎక్కువ మనీ ఉంటుందో వాళ్ళు కంటెండర్స్ అవుతారు. ఇది దీని ప్రకారం మీకు ఇద్దరులో ఎవరు ఎక్కువ కెప్టెన్సీ కంటెండర్ అవుతారు అనిపిస్తుంది చెప్పండి? నేను లెక్కేసుకుంటే సంజన గారి కెప్టెన్సీ కంటెండర్ అవుతారేమో నాకు అనిపిస్తుంది. మెజారిటీ పీపుల్ అటు వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ ఎప్పటి నుంచో ఉన్నారనో ఇంకోటనో బట్ ఆవిడ కెప్టెన్ అయ్యారు కదా, మర్చిపోయాను. కొంచెం డిఫికల్టే, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పైగా 3 రోజులు గేమ్ ఇది. సో టాస్క్లు ఉంటాయి, డబ్బులు ఉంటాయి, వాళ్ళని కన్విన్స్ చేసుకుని ఆ టీంలో ఉండాలి. ఖచ్చితంగా ఇంకోటి చెప్తాడు బిగ్ బాస్ ఏంటంటే అవకాశాన్ని యూస్ చేసుకొని ట్రై చేయాలి. వాంటెడ్ ప్యాట్లో ఎవరికి తక్కువ కాదు, నేరస్తులు ఎప్పుడు నమ్మకస్తులు కాదు, ఇది ఎప్పుడైనా మారచ్చు. ఇది మేజర్ పాయింట్, ఇది ఇమాన్యుయల్ కోసం చెప్పిన పాయింట్ అనిపించింది నాకు. మీరు కూడా మీ క్లాన్స్ ఎన్నిసార్లు అయినా మారచ్చు, నేరస్తులు కూడా మారచ్చు అని. సో ఇమాన్యుయల్ అటు వెళ్తాడు, ఇటు వెళ్తాడు, చివరికి సంజన గారికి సపోర్ట్ చేస్తాడు అని అనుకుంటున్నా. చూద్దాం ఇది రాంగ్ అవుతుందో రైట్ అవుతుందో అని చూద్దాం. బట్ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా చేసినా కూడా మనం ఆశ్చర్యపోసం లేదు, పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ చేసినా కూడా ఆశ్చర్యపోసం లేదు. లెట్స్ సీ. ఆ క్యారెక్టర్స్ ఆ బాడీ లాంగ్వేజ్తో ప్రిపేర్ అయ్యి ఉండండి అని చెప్పారు. నెక్స్ట్ మాదిరి అంటే దివ్య లవ్ యూ దివ్య అని చెప్పి మాదిరి గారు బాగా ఇన్వాల్వ్ అయిపోయి అందరినీ కలిపేసుకొని లాగేసుకొని పూసేసుకొని ఈ దివ్యతో కొంచెం క్లోజ్ చేయాలండి ఈ మధ్య. నెక్స్ట్ అందరూ నల్లబాలు అని చెప్పి అదని ఇదని మొత్తం చేసుకొని కొంచెం క్లోజ్గా ఇమాన్యుయల్ తనుజ కొద్దిగా క్లోజ్గా ఉండటం, కలిసిపోయారు. రాత్రి చెప్తాను, నేను సారీ చెప్తాను తనుజ కానీ మరి చెప్పలేదు మనకు తెలియదు. కానీ నెక్స్ట్ ఇమాన్యుయల్ చెప్తాడు, నీ సైడ్ ఉండేలా చూసుకో, అలా అప్పుడే నువ్వు అవుతావు, లేదంటే అబ్బబ్బు అన్నట్టు చెప్తుంటారు. సంజన గారు రీతి నీళ్ళందరూ ఇంకా ఒకళ్ళ తర్వాత డిస్కషన్లు జరుగుతూ ఉంటాయి. ఎన్ని తీసేద్దాం. నెక్స్ట్ సంజన గారు ఇమ్ముని అడుగుతారు, ఏంట్రా జాకేస్తున్నావు అంటే ఆవిడ తోటకూర పప్పు మాధవి అక్క నిప్పు అన్నట్టు అలాంటివి స్లోగన్స్ చేస్తుంటే, ఏంట్రా ఆవిడికి జాకేస్తున్నావు అయ్యి అంటే స్లోగన్స్ రివర్స్ అవుతాయి, వెయిట్ చేయి అన్ని రివర్స్ అవుతాయి అని చెప్పిన ఏ టైంకి నువ్వు వచ్చేస్తాను కంగారు పడకు అన్నట్టు అనమాట. గౌరవ్ నిఖిల్, అరే ఆ గ్రూప్లో గౌరవ్ ఫుల్ లౌడ్ స్పీకర్ ఉంది, నాయిస్ ఉంది అంటే ఇక్కడికి వచ్చేసే నిఖిల్ అంటాడు. సో వీళ్ళందరూ సంజన గారి దగ్గర ఉంటారు, వీళ్ళందరూ సంజన గారితో క్లోజ్ అయ్యారు కాబట్టి ఇటు సైడ్ ఉంటారు. సో ఫస్ట్ టాస్క్ మనీ ఎర్న్ చేసేది గోలీ సోడా బాటిల్ వల్ల. అమ్మో ఇది చాలా కష్టమైన టాస్క్ యాక్చువల్గా, అన్ని సోడాలు ఎవరు తాగుతారో బాబు అనిపిస్తుంటుంది. సో గోలీ సోడాలు కొట్టాలి, ఇందులో 50 సోడాలు కొట్టి అందులో 30 సోడాలు తాగాలి.
పూర్తి చేసిన వాళ్ళకి 2,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఉంటుందని చెప్తారనమాట. మాధురి ఇమ్మాన్యుయల్తో మాట్లాడి 100% నమ్ముతాను, నువ్వు చీట్ చేయవని అనుకుంటున్నాను, ఎందుకంటే తనతో ఉంటే సేఫ్ గేమ్ అంటారు, మమ్మీ సైడ్ అని సపోర్ట్ చేసి అంటారు కాబట్టి నమ్ముతాను అది ఇది అని చెప్తారు. ఆవిడ అడిగి జర నా దగ్గరికి వచ్చేస్తాం లైవ్లో అడిగితే ఆవిడ సెంటిమెంట్ డైలాగులు కొడుతుంది మమ్మీ అని చెప్తా ఉంటాడు అనమాట. నెక్స్ట్ గౌరవ్ వీళ్ళు గుర్తిస్తారు, మాధురి గారు ప్లేయింగ్ నైస్లీ షౌట్ చేసుకుంటా అది ఇది అని చెప్పి అనుకుంటా అంటే సోమన రీతి ప్లాన్ చేసుకుంటారు, అటు వెళ్దాం డబ్బులు తీసుకుందాం మళ్ళీ ఇటు వచ్చేద్దాం, ఎలా ఉంది ప్లాన్ చెప్పి నవ్వుకుంటారు సంజయ్ గారు పిలిస్తే సంజయ్ వచ్చి మీరు అట్టే ఉండండి డబ్బులు తీసుకోండి లాస్ట్కి ఇటు వచ్చేది అని చెప్పింది. ఆవిడ్ని మీరు ఆవిడ తెలుగు ముందు కొడతారా సోమన్న, మన ప్లాన్ మనకే చెప్పింది అంటే అని చెప్పి ఇద్దరు నవ్వుకుంటారు అనమాట. అది కొంచెం కామెడీ కనిపించింది నాకు. సో ఇటు సైడ్ నుంచి డెమోన్ అండ్ రమ్య, అటు సైడ్ నుంచి కళ్యాణ్ అండ్ ఇమ్మాన్యుయల్ ఈ టాస్క్లో పార్టిసిపేట్ చేస్తారు. కళ్యాణ్ ముందు సోడాలు కొట్టేస్తాడు, టిక్కు 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 అనుకోండి. కళ్యాణ్లో ఉన్నది స్పీడ్, నేను చాలాసార్లు చెప్పా. డెమోన్లో ఉన్నది స్ట్రెంత్, రెండింటికి డిఫరెన్స్ ఉంది. డెమోన్ లేట్గా కొడతాడు. దాని తర్వాత ఇక్కడేమో సంజయ్ గారు డిస్క్వాలిఫై చేస్తా, మీరు వాటర్ తాగాలి కొంచెం లాస్ట్లో ఉంచేస్తున్నారు అది అని చెప్పి, ఇక్కడ ఈవిడ కూడా డిస్క్వాలిఫై చేస్తా అది ఇది అని చెప్పి మొత్తానికి మళ్ళీ ఇంకా సోడాలు తాగలేక ఊస్తూ కక్కుతూ మింగుతూ తాగారు. ఇంకా ఆయనకి ఏం చేయాలి తెలియక బిగ్ బాస్ బదర కొట్టేశాడు. మాదిగా ఇక్కడ అంటారు, మీరు అక్కడ ఉన్నాయి వాటర్ ఉన్నాయి, సిప్స్ అనుకుంటా, సిప్స్ ఉన్నాయి అని అంటే కనుక చూసుకో, నేను ఇక్కడ అయ్యే చెప్తా, ఖాళీ అంటేనే ఖాళీ అని చెప్పి, అది ఆడికి టోన్ ఉంది, ఇంత ముందులా కాదు. కానీ ఇంకొక లైన్ అంటే ఏమయ్యేది, రద్దు అయిపోవటమా ఏదో జరిగేది. కానీ సంజయ్ గారు కూడా యాక్సెప్ట్ చేస్తారు, సరే అని చెప్పి తాగినట్టు అని చెప్పి లెక్కేసుకుంటే ఏమైందంటే ఇమ్మాన్యుయల్ కళ్యాణ్ 22 తాగితే డిమాను రమ్య 16 తాగారు. రమ్య వరుసగా ఇది 2వ టాస్క్ ఓడిపోవటం. ఇవన్నీ ఎవరు టిక్ కొట్టుకోవాలి అంటే తన దగ్గర టిక్ కొట్టుకోవాలి, ఎన్ని ఆడుతుంది ఎన్ని ఓడిపోతుంది, నన్ను అన్నావు కదా ఓడిపోతున్నావు టాస్క్లు, నువ్వేదో ఎంపీకే పొడిచావు అన్నట్టు ఈ డైలాగ్ వేయడానికి అట్లీస్ట్ నెక్స్ట్ వీక్ ఉంటే అమ్మాయి. సో బిగ్ బాస్ ఒకటి ఇస్తాడు ఏంటంటే ఎవరైనా గెలిస్తే పక్కన వాళ్ళు వాళ్ళ విజయానికి చేయనంగా పక్కన వాళ్ళని పూల్లోకి తోసేయచ్చు అన్నట్టు. మాదిరి అన్ని అనౌన్స్మెంట్ ఇవ్వడానికి అనగానే రీతు ఆగక్కడ, ఇది ఎందుకు ఇంకా ఈ గుడ్డ మొక్క టీం ఇక్కడ ఆగురా రాగు అని చెప్పి మళ్ళీ లాక్కెళ్తారనమాట. ఈ దాంట్లో ఉన్నది ఇదే ఫాల్ట్. ఎందుకంటే బేసికల్గానే కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఎవరు వినకుండా చెప్పేసేటట్టు అనమాట. సంజయ్ గారిని చూసేద్దంటే ఇమ్మాన్యుయల్ అన్నే లీడర్ కాదు అంటాడు, అలా ఏం లేదు అని చెప్పి వీళ్ళు కూడా అంటారు అనమాట. సో మాదిరి అలా ఏం లేదు, ఎవరైనా పంపించాను కానీ ఆయన పక్క నుంచి అంటూ ఉంటారు, అమ్మో దొరికిపోతున్నాను నేను చెప్పి బయటపడిపోతున్నావు, మామూలుగా కాదు బయటపడిపోతున్నా అంటే బయటపడిపోతున్నావు. నెక్స్ట్ మాదిరి గారు సైలెన్స్ సంజయ్ పడేద్దాం అనుకుంటున్నాం అనగానే 2 days ఉన్నాయి చూసుకుందాం అది అంటారు. తీసుకెళ్ళి సంజయ్ గారిని పడేస్తారు. ఇక్కడ సంజయ్ గారిని పూల్లో వేస్తారు. బిగ్ బాస్ గెలిచిన గ్యాంగ్ లీడర్కి మనీ తీసుకొచ్చిస్తారు. ఇక్కడ సుమనన్న, దివ్య అండ్ తనూజ ఏదో ప్లాన్ చేసుకుంటారు వెనకాల. అక్కడ సోఫా మీద మనీ పెట్టేస్తారు, మనీ బ్యాగ్ పక్కన రమ్య కూర్చుంటుంది. అప్పుడు దాకా కూర్చొని అప్పుడు వెళ్ళిపోతుంది మీరు గమనిస్తే. అప్పుడు సైలెంట్గా సుమనన్న వేసి లేపేస్తాడు. ఇక్కడ మీరు గమనిస్తే దివ్య ఏం చేస్తుందంటే మిగతా వాళ్ళు ఎవరు చూడకుండా అటు లుక్ పడకుండా కాపలా కాస్తుంటారు. గౌరవ్ రాగానే గౌరవ్ గెలిచారుగా ఏదో అని చెప్పి ఏదో చెప్పేసి పక్కన తీసుకెళ్తుంటారు. నెక్స్ట్ సుమనన్న తినెళ్ళి అక్కడ వెళ్ళి ఇంకో ఇది నీకు, ఇది నాకు, ఇది దివ్యాకి, మరి నాకు అని చెప్పి పంచుకుంటారు అనమాట. దాంతో తర్వాత గొడవలు కూడా అవుతాయి చిన్న చిన్నవి. నెక్స్ట్ మనీ పోయాయని గుర్తిస్తూ ఉంటారు. మనీ పోయినాయి అని చెప్పి మీరు తీశారు అయ్యి అంటే మాదిరి గారేమో ఎవరు తీశారు అసలు వాళ్ళకి అడగండి, మాకు అడుగుతారండి, మేమేమైనా గుడ్డు దొంగతనం చేసాం అనుకుంటున్నారా, మీరు గుడ్డు దొంగలం అనుకుంటారని చెప్పి ఈవిడ ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు ఆవిడ మీద చేసేస్తూ ఉంటారు సైలెంట్గా. సంజన గారు ఇది పర్సనల్గా రాకండి, పర్సనల్గా వెళ్తుంది అది అని చెప్పి. నాకేమనిపించిందంటే బ్యాగ్ పోగానే నాకు వచ్చిన మేము పాములు బట్టి పాము కేటికి వెళ్ళిపోయినట్టు దొంగతనం చేస్తారు సంజన గారి దగ్గరే. సరైన టైంలో దొంగతనం చేశారు. ఆవిడ మామూలుగా ఉన్న టైంలో దొంగతనాలు చేస్తే టాస్క్లో దెబ్బ కొట్టారు. 10,000 అంత క్యాష్ అది నాకు తెలిసి ఇనీషియల్గా ఇచ్చిన మనీ మొత్తం అయిపోయారు. టాస్క్ మొత్తం వన్ సైడ్ అయిపోయేలాగా తిప్పారు. కానీ దాని తర్వాత సంజన గారు తన తెలివిని వాడారు. భయ్యో అంటే వెళ్ళి మాధురి గారి దగ్గరికి వెళ్ళి ఇది లేకపోతే అసలు అవ్వదు, అసలు ఏం జరగదు, మేము ఆడము ఎక్కడ అంటారన్నమాట. చెప్తానా అండి. సో సంజన గారు ఏమో టాస్క్ పాడు చేసేస్తున్నారు బిగ్ బాస్ అని చెప్పి చెప్తా ఉంటారు. నెక్స్ట్ తనేజ్ ఏమో ఇమ్ము నా వైపు చూస్తున్నాడు, ఇమ్మాన్యుయల్ ఏదో తీసినట్టు అదైతే బాగోదు అని చెప్తే సంజన గారు ఏమో గాడ్ ఇట్స్ అన్ఫేర్ అవుతుంది కదా బిగ్ బాస్, ఫన్ పాడు చేస్తున్నారు బిగ్ బాస్ అనగానే ఇమ్మాన్యుయల్ కంట్రోల్ అంటే, ఎందుకంటే ఇమ్మాన్యుయల్ తెలుసు ఇది గేమే అలాంటిది. మామూలుగా పెట్టే మనీ టాస్క్లోనే మనీ లేపేస్తారు. చుట్టూ ఉన్నది గ్యాంగ్స్టర్స్ అంటే మనీ లేపారా, కొంచెమైనా ఆలోచించుకోవాలి కదా. అది ఎలా సోఫాలో పెట్టి వెళ్ళిపోయారో నాకు అర్థం కాలేదు, అంత ఇది ఉంది. సో ఇది మాదిరి దొంగతనాలు జరిగితే జాగ్రత్తగా ఉండాలి అనుకుంటారు. సంజయ్ వచ్చి మీరు నెక్స్ట్ రౌండ్ ఆడడం అంటే ఆడకండి అంటే దివ్య ఆడకండి, ఎవరు ఆడమన్నారు అని చెప్పి. మాదిరి గారు గుడ్లు పోయినంటే బట్టలు పోయినట్టే ఇది కూడా ఏంటనుకుంటున్నారు ఏదో ఇంకా అదే డైలాగ్ వేస్తారన్నమాట. సంజయ్ గారు అంటే నెక్స్ట్ రౌండ్ నుంచి మేము ఆడము, మీరు ఆడుకోండి అంటే దివ్య గారు ఆడకండి అంటారు. మీరు అడిగితే మాత్రం గేమ్ ఆగదు అని చెప్పి చెప్తూ ఉంటారు. సో తర్వాత ఏమవుతుందంటే
అదే ఇమాన్యుల్ చెప్తారన్నమాట, ఏంట్రా మనీ తీస్తారు అయ్యి అంటే ఇమాన్యుల్ సంజన గారు చెప్తారు మనీ ఇచ్చేయాలి, ఇది లేదంటే గేమ్ ముందుకెళ్ళదు అయ్యి అని చెప్పి మాధురి గారికి కన్విన్స్ చేస్తారన్నమాట. మాధురి గారు ఏమి వచ్చారు, వీళ్ళ దగ్గరికి వచ్చి డబ్బులు అందరికీ పంచండి ఈక్వల్గా అంటారు. మీరు చూసాం, మీరు తీసేయడం అందరికీ ఈక్వల్గా పంచండి అంటారు. సర్లే, ఇదంతా నైట్ మిడ్ నైట్ టాక్స్లో మాట్లాడుకుందాం, ఓకేనా? ప్రస్తుతానికైతే ఎపిసోడ్ ఇది. నాకైతే ఇలా అనిపించింది, మీకేమనిపించింది అన్నది కామెంట్ చేయండి. నేను పాయింట్ మిస్ అయినట్టు అనిపిస్తుంది నాకు. సో ఏంటంటే సంజన గారు అయితే మాత్రం నోరు పారేసుకున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని నాకు అనిపించింది. ఆ విషయంలో మాత్రం కొంచెం కంట్రోల్గా మాట్లాడాల్సింది. కానీ కళ్యాణ్ తనుజ ఏం తగ్గలేదు, తిరిగి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేశారు. ఎందుకంటే అలా వదిలేస్తే ఇష్యూ పెద్దది అయిపోద్ది అనుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు దొంగతనాలు మాత్రం ఆవిడకే సరైన టైంలో తిరిగి కొట్టాయేమో అని అనిపించింది సంజన గారికి. ఆవిడ కామెడీగా చేసింది, కాంటెంట్ కోసం చేసింది, గేమ్లో దెబ్బపడేలాగా మొత్తం హోల్సేల్ పోయింది. వాళ్ళందరూ ఇటు వచ్చేసి కానీ రారు. ఇలాంటి దాంట్లో డబ్బులు కన్నా కూడా వాళ్ళు కొంచెం అటే ఉంటారు, సంజన గారి వైపు ఉంటారు అనుకున్నా. ఇమాన్యుల్ ఏమో ఈజీగా బయటపడిపోతున్నాడు కొన్ని విషయాల్లో అనిపిస్తుంది, అది అమ్మ విషయంలో కానీ లేదంటే తనుజ మ్యాటర్లో కానీ. సో అందుకే నాకు అయ్యో ఇమాన్యుల్ అనిపించింది. సో ఇది సంగతి. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిడ్ నైట్ టాక్స్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.